చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు చెప్తారా? బయట ఉన్న వాళ్ళు మా వందనాలు అయ్యా, సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండును గాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను, 2 ఎగురుతా ఉండెను. ఈ అధ్యాయంలో చక్కని అనుభవాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవదూతల గురించిన చక్కని వివరణ పరిశుద్ధ గ్రంథంలో మనం అధ్యయనం చేస్తా ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త చూసిన చక్కని దర్శనాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. గడిచిన 2023వ సంవత్సరం 8వ తారీఖు 1వ నెల, అంటే జనవరి 8వ తారీఖు 2023వ సంవత్సరాన ఈ 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని ప్రారంభించా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం? ఏ సంవత్సరం ఇది? ఇంకొక నెల గడిస్తే 25 గడువు పెట్టేస్తాం. అంటే దాదాపు సంవత్సరం నుంచి ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రతి ఆదివారం. చాలా విషయాలు మీతో నేను మాట్లాడుతూ వస్తున్నాను. బైబిల్లో ఏ విషయాన్ని ప్రస్తావించి మాట్లాడుతుందో, దేవుని ఆలోచన ఎక్కడ నొక్కి ఒక్కానించి మనల్ని హెచ్చరిస్తుందో లేక మనల్ని దిద్దడానికి ఇష్టపడుతున్నాయో చాలా చక్కని ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. వెనక్కి తొంగి చూస్తే సంవత్సరం గడిచిపోయింది. ప్రతి వారం ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. వచనం ఒకటే కానీ లోతుల్లోకి వెళ్ళేపాటికి చాలా వివరాలు మనం నేర్చుకోగలుగుతున్నాం. కనుక మనసు పెట్టండి. కొంతమందికి ఇంకా అధ్యాయం అవ్వలేదా? అవదు. బిల్లీ గ్రహం అనే దైవజనుడు, బిల్లీ గ్రహం ప్రపంచానికి సువార్తను అందించిన ఒక గొప్ప దైవజనుడు. గడిచిన సంవత్సరాల్లోనే ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రపంచ సువార్తికుడు. ఈ దైవజనుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను అన్న వచనాన్ని పట్టుకొని 300 ప్రసంగాలు చేశాడట. ఎన్ని వందలు? 300 ప్రసంగాలు. ఆ ఒక్క వచనాన్ని పట్టుకొని 300 ప్రసంగాల ద్వారా కొన్ని వేల మంది రక్షణలోకి వచ్చారు. ఒక మాటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. 300 ప్రసంగాలు చేశాడట దైవజనుడు. చాలా ఆశ్చర్యం. అంటే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసే కొద్ది చాలా అద్భుతమైన సంగతులు మనం నేర్చుకోగలుగుతాం. ఈ 6వ అధ్యాయం 2వ వచనంలో యెషయా పాస్టర్ గారు చూసిన ఒక అద్భుతమైన దర్శన భావన మనం చూస్తున్నాం. దేవుని సింహాసనానికి సమీపంగా శరాపులు, మహాదూతలు ఉంటాయని, ఈ మహాదూతలకి 6 రెక్కలు ఉంటాయని. ఎందుకు 6 రెక్కలు ఇచ్చాడు దేవుడు? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో కాలు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాయి ఈ దేవదూతలు. ముఖాన్ని ఎందుకు కప్పుకొని చెప్పారు? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? ఒకటే, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం నెరవేర్చబడాలి. 2 రెక్కలు ఎగిరి వెళ్తూ ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. మనం కూడా పక్షిరాజు వలె రెక్కలు దాల్చి మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు ఎగిరి వెళ్ళిపోతాము. గట్టిగా చప్పలు కొడితే బాగుంటుంది. ఉరుకు పలుకు లేనడు చూడకండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొన్ని మాటలకి ఎలా స్పందిస్తే బాగుంటుంది అలా స్పందించాలా. అప్పుడు నీకు అర్థమవుద్దని నాకు అర్థమవుద్ది. మనం కూడా ఎగిరి వెళ్ళిపోతాం. ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలో మనం కూడా రాబోతున్నాం. ఎవరు ఎగిరి వెళ్ళిపోతారు? యోబు 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? వ్యాయామం చేస్తే వచ్చే బలమా? లేకపోతే మెడికల్ వ్యవహారం ద్వారా
ఈ వైద్యం ద్వారా పొందుకునే బలమా? కాదు. ఆత్మ సంబంధమైన బలాన్ని గురించి దేవుడు మాట్లాడాడు. ఎస్తేరు 10వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తే మొర్దుకై బలమును గూర్చి అని. ఎవరి మొర్దుకై? యూదుడని విన్నాం, బెన్యామీను గోత్రికుడని చూస్తున్నాం. ఎస్తేరు 2వ అధ్యాయం 21-22 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడిగా పనిచేస్తున్న ఈ మొర్దుకై ఓ చిన్న సమాచారం చేరవేయడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని, సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలని బైబిల్ చెప్తుంది. పౌలు అపోస్తలుడు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి పాస్టర్ గారు అంటాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలంటాడు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తుంది, అన్ని విషయాల్లో. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 సంగతులు తీసుకొచ్చాను. 1, ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలి. 2, ఒక వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకుంటాడు. అతను నీ ఆత్మీయ తండ్రి అని, సంఘ కాపురని, ఆత్మీయ నాయకుడని బైబిల్ సెలవిస్తుంది. దైవజనుడి ఎదుట నమ్మకంగా ఉండాలి. రక్షించిన మనల్ని దేవుడు ఓరకని గాల్లో వదిలిపెట్టేయలే, ఒక సహవాసంలో చేర్చాడు. పూట కూలి వానింటికి మంచి సమరయుడు గాయపడిన వ్యక్తిని చేర్చినట్లుగా మనల్ని ఒక సహవాసానికి చేర్చాడు. కనుక మనం వెళ్ళే సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలి. మనం వెళ్ళే సహవాసంలో ఏదో ఒక పరిచర్య, మన ఇష్టాన్ని బట్టో లేక సేవకుల ఆలోచన బట్టో దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచయలో ఇన్వాల్వ్ అవుతాం. ఆ పరిచయలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, దేవుడు మన జీవనం కొరకు డబ్బులు ఇస్తున్నాడు. ఇది నా కష్టం, నా సంపద, లేక ఇది నా చెమట అంటే నేను అంటాను, దేవుణ్ణి కనహీనపరుస్తున్నావు నువ్వు. దేవుడు మనకు బలం ఇస్తేనే మనం సంపాదిస్తున్నాం. ఆయన ఇచ్చిన దాంట్లో మనం ఆయనకి ఇస్తున్నాం. కనుక దేవుడు మన జీవితానికి కావలసిన ధనం ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా జాగ్రత్త చేయాలి, ఈ జ్ఞానం కలిగి మనం నడవాలి. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి అన్న సంగతి మీకు చెప్తూ వచ్చాను. గడిచిన సంవత్సరాల్లో నేను ఒకే విషయం కోసం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం బాగుండి 12వ వచనం వరకు దాదాపు సంవత్సరన్నర వాక్యం అందించాను. సంవత్సరన్నర మీతో నేను మాట్లాడాను. కనుక 5వ అంశం కోసం పని కట్టుకొని ఎక్కువసేపు నేను మాట్లాడను, కానీ కొన్ని సందర్భాలు మీకు పరిచయం చేస్తాను. కనుక మీరు వాక్యాన్ని చక్కగా ఫాలోఅప్ అయితే దేవుడు ఖచ్చితంగా మీ ఆత్మీయతను కడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు అపోస్తలుడు అంటాడు, 10,000 మంది బోధకులున్న తండ్రి ఒక్కడే, మీరు నన్ను చూచి నడవండి అంటాడు. అంటే ఎంతమంది ప్రసంగాలు మీరు విన్నా, ఎంతమంది ప్రసంగాలు మీరు వింటున్నా, ఆత్మీయ తండ్రి సంఘ కాపరి చెప్పే వర్తమానాలు కూడా మీరు జ్ఞాపకంలో తీసుకురావాలి. ముఖ్యమైనది సంఘ కాపరి ద్వారా దేవుడు మీకు అందిస్తున్న ఉపదేశమే చాలా అవసరం. అందుకనే పౌలు అంటాడు, మీరు నన్ను పోలి నడవండి. ఎంతమంది సేవకుల వాక్యాలైనా సంఘ కాపరి నీ ఆత్మీయ తండ్రి వర్తమాన ఉపదేశం చాలా అవసరం. మీకు ఆదివారం పూట అర్థం కాలేదనుకోండి, యూట్యూబ్ ఛానల్లోకి పోయి హెచ్ఏఎఫ్ మినిస్ట్రీస్ గోవిందపురం అని కొడితే ఆటోమేటిక్గా ఛానల్ ఓపెన్ అవుద్ది. ఆదివారం ఏ వాక్యం వినబడిందో, ఏ వాక్యం చెప్పబడిందో మీకు చక్కగా మరలా వివరంగా వినే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ ఆత్మీయ క్షేమం కొరకే నేను కొంత ప్రయాస. కనుక మనసు పెట్టండి, దృష్టి పెట్టి దేవుని వాక్యం వినండి. ఖచ్చితంగా మీ జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా మనసు పెట్టండి పిల్లారా. 4వ సందర్భాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. పరిచర్లో నమ్మకస్తులుగా ఉండాలి. బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే గారి నాయకత్వంలో అహరోను మనం చూసాం. మోషే గారి నాయకత్వంలో యెహోషువను మనం చూసాం. ఏలియా నాయకత్వంలో ఎలీషాను చూసాం. ఎలీషా గారి నాయకత్వంలో గెహాజీ, అపనమ్మకస్తున్న గెహాజీ గురించి మనం చూసాం. క్రొత్త నిబంధనలో పౌలు గారి ద్వారా బలపడి స్ఫూర్తి పొంది సేవలోకి వచ్చిన వాళ్ళు సేవ చేస్తున్న చాలామంది ఉన్నప్పటికీ తిమోతి గురించి ఒక చక్కని ప్రస్తావన మనం చూస్తాం. అందుకనే పౌలు గారి దగ్గర పౌలు గారి నాయకత్వంలో తిమోతి ఎలా కొనసాగించబడ్డాడో మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి.
నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని జాగ్రత్త రండి. నా కుమారుడు, ప్రియమైన వాడు, నమ్మకస్తుడు, ఈ పదాలు ఒక తిమోతి విషయంలోనే పౌలు గారు వాడారు. కనుక తిమోతిని గురించిన వివరణ మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాను. పౌలు గారి నాయకత్వం ఉన్న వాళ్ళ కోసం మనం ధ్యానం చేయాలంటే చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరి గురించి బైబిల్లో చాలా చక్కని సందర్భాలు ప్రస్తావించబడ్డాయి, చాలా అద్భుతమైన అనుభవాలు రాయబడ్డాయి. అయితే తిమోతిని గురించి మనం అధ్యయనం చేస్తున్నాం. నా ప్రియ కుమారుడు తిమోతి అని ఓ చక్కని ప్రస్తావన మనం చూస్తున్నాం. కనుక తిమోతిని గురించిన అధ్యాయం, అసలు పౌలు గారి సేవ ఎలా జరిగింది, తిమోతి గారు ఎక్కడ పరిచయం అయ్యారు, తిమోతి గారు ఎట్లా పౌలు గారితో కొనసాగాడు అని మాట్లాడుతూ పౌలు పాస్టర్ గారు తిమోతి గారి గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం వింటున్నాం. పౌలు గారు అంటాడు తిమోతి గురించి, నమ్మకస్తుడని, మంచి మనస్సాక్షి కలిగినోడని, మంచి విశ్వాసం కలిగినోడని, మంచి పరిచారకుడని, ఓ చక్కని కన్నీటి ప్రార్థన పరుడని. ఆ రోజుకి మనం చూస్తున్నాం తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారంగా చిన్న వయసు నుంచే వాక్యాన్ని అవసానం పెట్టాడు. చిన్న వయసు నుంచే దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు. తిమోతి వాక్యము నేర్చుకున్నాడు అన్న సంగతి మనం ధ్యానం చేస్తున్నాం. జాగ్రత్తనండి. నా బాధ ఏంటంటే దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి మీరు. ఇప్పుడు నేను వాక్యాన్ని గురించి మీతో మాట్లాడుతున్న సందర్భాలు మునిపెప్పుడు మాట్లాడలే. వాక్యాన్ని గురించి చాలా సంగతులు చెప్పాను, కానీ ఈ 2-3 వారాల్లో నేను మాట్లాడుతున్న సందర్భాన్ని ఇప్పుడే ప్రజెంట్ మళ్ళీ ఎత్తుకొని మాట్లాడుతున్నాను. చాలా సందర్భాలు బైబిల్లో మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా 29వ వచనం ప్రకారంగా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా సిలువ అనే కాడిని ఎత్తుకొని మీరు ఏం చేయాలి? నేర్చుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏం నేర్చుకున్నాం? కొన్ని సంఘాల్లో సేవకులు సంవత్సరం ముగింపు కూటం ఉంటుంది కదా, ఆ కోటల్లో సాక్ష్యాలు చెప్పిస్తాం కదా, మనమేం బోడి సాక్ష్యాలు చెప్పిస్తాం. ఆ వాగ్దానం గుర్తుండదు, అది జరిగిందో లేదో తెలియదు, టైంకి ఆడేస్తాం. కొన్ని సంఘాల్లో కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, ఈ సంవత్సరం దాకా నువ్వు మందిరానికి వచ్చావు కదా, ఎన్ని ఆదివారాలు మానేవు, దేవుడు ఎలా నీతో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఈ సంవత్సరం దేవుడు నీతో ఏదైనా మాట్లాడాడు వాక్యం ద్వారా అని అడిగితే కొంతమంది చక్కగా లేచి వచ్చి క్రమంగా సాక్ష్యాలు చెప్తున్నారు. కొంత సంఘాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, సభలు జరుగుతాయి, కోటాలు, ఉపవాస ప్రార్థనలు, సేవకులు వచ్చి వాక్యం ప్రకటిస్తారు కదా, ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏమి నేర్చుకున్నావు నువ్వు? సాక్ష్యం. అయ్యా అలా సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను చాలా సరి చేసుకున్నాను, ఉపవాస ప్రార్థనలు నాకు ఉపయోగకరంగా ఉన్నాయి. మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ చెబుతుంది, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఆయన చెబుతున్నాడు, నా దగ్గర వచ్చి మీరు నేర్చుకోండి అంతే. దేవుని మందిరానికి వచ్చి ఏదో యథాలాపనకు వచ్చేసి ఏదో టైంపాస్కి అలా ఉండిపోయి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. మీకు అర్థం అవ్వాలి, నేను దేవుని సన్నిధికి వచ్చి ఏమి నేర్చుకున్నాను. ఒకవేళ దైవజనుడిగా నేను ఈ ముగింపు నెలలో, అయ్యా ఈ సంవత్సరం అంతా దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఏమి నేర్చుకున్నావు అంటే ఏం చెప్తావు నువ్వు? ఏదైనా చెప్పగలవా? ఏదైనా నీకు ఆడ సాక్ష్యం ఉందా? అయ్యా పలానా విషయం నేర్చుకున్నాను, నేను పలానా విషయాన్ని నేను సరి చేసుకోగలిగాను, పలానా విషయం దేవుడు నాకు నేర్పాడు అని చెప్పగలమా? ఈరోజు సంఘాలకు అర్థం కావట్లే. మనం దేవుడి దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి, ఎలా భక్తి చేయాలో నేర్చుకోవాలి. ఇవేం మనకు తెలియవు. తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఎలా ప్రార్థన చేయాలో ఎవరికి తెలియదు. దేవుని సన్నిధికి వస్తేనే తెలుస్తుంది ఎలా ప్రార్థన చేయాలో. దేవుని మందిరానికి వస్తే ఎలా దేవునికి ఇష్టంగా బ్రతకాలో తెలుస్తుంది. లోకానుసారంగా బ్రతికేవాడికి దేవుని ఇష్టంతో సంబంధం లేదు. వాడి ఇష్టం ఏదో, వాడి కష్టం ఏదో, వాడి తిప్పలేదో, వాడి నొప్పు లేదో, వాడి తిప్పలతో సరిపోతుంది జీవితం. కానీ దేవుని దగ్గరికి వచ్చాక మనకు అర్థమవుతుంది, నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం చేయాలి. కనుక దేవుడు నా జీవితం ద్వారా కనపరచబడి ఈ విషయాలు ఎక్కడ అర్థమవుతాయి? దేవుని దగ్గరికి వస్తేనే అర్థమవుతాయి. ఈరోజు కొన్ని సంవత్సరాలుగా దేవుడి దగ్గరికి వస్తున్నాం, ఏమి నేర్చుకోగలిగాం?
ఈరోజు మీకు అర్థం అవ్వాలి, నేను దేవుడి దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. ఏం నేర్చుకున్నాను? నేను ప్రార్థన చేయడం నేర్చుకున్నానా? భక్తి చేయడం నేర్చుకున్నానా? వాక్యానుసారంగా నా జీవితాన్ని కట్టుకోగలుగుతున్నానా? నా జీవితంలో ఏదైనా మార్పును చూడగలుగుతున్నానా? నువ్వు ఆలోచించి గ్రహించి నా జీవితంలో ఏదో ఒక మార్పు నేను తీసుకొని రావాలి, దేవుడు నాకు సహాయం చేయాలని ఆక్రందం నీలో ఉంటే నేను అంటాను, దేవుడు నిన్ను దాటిపోలేడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. తిమోతి ఏమి నేర్చుకున్నాడు చెప్పండి? ఏమి నేర్చుకున్నాడు చెప్పాలి? ఏం నేర్చుకున్నాడు? వాక్యం. దేవుని వాక్యం నేర్చుకున్నాడు. వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటి చెప్తున్నా నేను. వాక్యం వెళ్ళకు తోటనే వెలుగు కలిగిందని బైబిల్ చెప్తుంది. వాక్కును పంపి రోగులు బాగు చేసిన బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యం ద్వారా జరిగే ఒక అద్భుతమైన ప్రక్రియ బైబిల్లో చక్కగా ప్రస్తావించబడింది. అది నీకు అర్థం కాకపోతే నష్టపోతావు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26-27 వచ్చిన చదవండి. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని జాగ్రత్త ఉండండి. పాయింట్ చేయండి మాట. వాక్యముతో ఉతక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ వచనంలో చాలా అద్భుతమైన విషయం ఉంది. సంఘాన్ని వాక్యమని ఉతక స్నానం అంటే పరిశుద్ధపరిచేది వాక్యం. మచ్చ, ముడత, డాగు, కలంకం, మలినం ఏమీ లేకుండా నిన్ను యోగ్యమైన వ్యక్తిగా నిలబెట్టి దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యం అంటలే, దేవుని వాక్యం అర్థం కావట్లే. అమ్మ, అర్థం అవుతుందా వాక్యం? తల్లులు, వాక్యం అర్థం అవుతుందా? మా వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారా? వాక్యం అర్థం కాకపోతే పరలోకం నష్టపోతాం. నాకున్న బాధ అది. మీరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయిన తర్వాత మనందరం అక్కడ కలుసుకున్నాం అనుకోండి, సంతోషపడతాం. ఏ వాక్యం అయితే నువ్వు కడతదో ఆ వాక్యం నువ్వు త్రోసివేస్తే మాత్రం నష్టపోతావు. ఈరోజు సంఘం చాలా ప్రమాదంలో ఉందండి. ఎంత ప్రమాదంలో ఉందో ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తా. హైదరాబాదులో అబద్ధ క్రీస్తు వెలిశాడు. ఎవరు? హైదరాబాద్లో దాదాపు 200 మంది పాస్టర్లు ఆమెను వెంబడిస్తున్నారు. మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా, ఆమె చూపిస్తా, జాగ్రత్త చూడండి. అసలు ఏం భలే మాట్లాడుతుందండి. అసలే మునుకను నిద్రపోను, కానీ హృదయంలో వేషధారణతో ఉన్న వారిని చూసి దుఃఖము. ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను, భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇది ఏమి? నీవును నేను ఏకమై ఉన్నలాగున ఇదిగో వీరును కూడా మనతో ఏకం చేస్తున్నాం. మీరందరూ వచ్చిన నేను మీకోసం తగ్గించుకున్నా. నేను మిమ్మల్ని సృష్టించినప్పుడు నా మోహం చూసుకుంటే ఆమెను దాదాపు 200 మంది పాస్టర్లు వెంబడిస్తున్నారు. హైదరాబాద్లో ఉంది ఈమె, అబద్ధ క్రీస్తు. ఈమె అంటది, అప్పుడు ఏడ్చాను ఇప్పుడు ఏడ్చాను, పద్ధత్వాన్ని ఏడిపెత్తున్నారు నన్ను అని భలే విచిత్రంగా మాట్లాడుతుంది ఆమె. అట్లా మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఆమె కాడ మోకరించి ఏడుతున్నారు. అంటే సంఘం ఎంత దిగజారుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక దైవజుడిగా నాకున్న ఆక్రందన ఒకటే, మీరు వాక్యం నేర్చుకుంటే ఎక్కడ మోసగించబడరు. ఎవడు మోసం చేయలేడు. ఏమంతో నేను కూడా మోసం చేయలేను. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం నీ అంతరంగానికి ఆడద్దంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అబద్ధ క్రీస్తు అండి. ఆ మాట్లాడే మాటలకి చాలామంది ప్రలోభించబడుతున్నారు. ఈ మధ్య కాలం ఏం బయటకు వస్తుంది. సడన్గా ఒక వ్యక్తి
ఈ ఈ వీడియో క్యాప్ చేసి వెంటనే పోస్ట్ చేసాడు. వెంటనే ఆమె మాటలు, ఆమె విధానాలు చూసి అర్థమైపోయింది అబద్ధ క్రీస్తు. అంటే మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో సేవకులు కరువా, వాక్యం కరువు అంటారా? మరి ఎక్కడ జరుగుతుంది మైనస్? మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది? ఎట్లా ప్రలోభించబడుతున్నారు విశ్వాసులు? కారణం ఒకటే, వాక్యం వినరు. వాక్యంతో పని లేదు. ఇంకొక స్వస్థత వరంగల్ దైవజనుడు అనుకోండి, ఫిన్నీ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు నెత్తి మీద నూనె పోతాడు, ఎప్పుడు టచ్ అంటాడా, ఇది ఈ ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు. ఇక మీరు నా వైపు దృష్టి పెడితే మీరు ఏం కట్టబడతారు? మీకు కావాల్సిన పరలోకం. మాకు దేవుడిచ్చిన బాధ్యత దేవుని వాక్యం ఉన్నదొండక మీకు నేర్పడం. పౌలు గారు అంటాడు, ప్రయోజనకరమైనది ఏది దాచక అంటాడు. ఆమెన్. ప్రయోజనకరమైనది ఏది మేము దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే అది మీకు ప్రయోజనం. భలే ఆశ్చర్యం. ఈమె హైదరాబాద్లో ఉందండి. ఈమె ఇట్స్ నాట్ ఇన్ అదర్ కంట్రీ. ఈమె పక్క దేశంలో లేదు. పక్క దేశంలో ఉంటే వాళ్ళు పెద్ద వేలన్ వేరీ క్యాండిడేట్లు వాళ్ళు. మన ఆంధ్రప్రదేశ్లో వాక్యం తక్కువ, సంఘాలు తక్కువ. ఏ చర్చి చూసినా కూడా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. హైదరాబాద్ పోతే అసలు టాప్ మోస్ట్ చర్చెస్ అసలు బిజీ. సండే వస్తే 4 సర్వీసులు. ఏ సర్వీసులో చూసినా కూడా జనాలు తగ్గరు. ఆంధ్ర నలుమూలలకు వెళ్ళిపోతుంటారు. సంతోషం. దేవుని సన్నిధికి వెళ్ళడం తప్పు కాదు, వెళ్ళాలి. కానీ బాధ ఏంటంటే, ఏం నేర్చుకుంటున్నావు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి? ఇవి చివరి దినాలు, మోసగించబడే రోజులు ఇవి. అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభు చెప్పాడు. నా పేరట అనేకులు వస్తారని చెప్పాడు. ఆశ్చర్యం, నాకు బహువిడ్డూరం ఏంటి తెలుసా? మన ఆంధ్రాలో హైదరాబాద్ నడిబొడ్డున ఈ మహాతల్లి నేనే క్రీస్తుని ప్రకటిస్తుంది. ఈమెను దగ్గర 200 మంది వెంబడెత్తున్నారు. వాళ్ళకి వాక్యం తెలుసు అంటారా? వాక్యం అర్థమైందంటారా? వాక్యాన్ని గ్రహిస్తున్నారు అసలు? చాలా విచిత్రం. దాదాపు అర్ధగంట సేపు ఉంది ఈమె వీడియో క్లిప్. అది మొత్తం నేను పూర్తిగా విన్నాను. మొత్తం కంప్లీట్ ట్రాష్. భలే విచిత్రం. ఆమె కాడికి వెళ్ళి మోకాల మీద పడి ఏడుతున్న వాళ్ళని చూస్తే, అరే చర్చికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు అబ్బాయి నువ్వు? దేవుని మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకోగలిగావు? ఒక సంఘ కాపరిగా, ఒక దైవజనుడిగా నా ఆక్రమణది ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? దేవుని వాక్యం చేత కట్టబడకపోతే సాతాను చేతిలో పట్టబడతావు నువ్వు. మోసగించబడుతున్నారు, భ్రమపరచబడుతున్నారు, అభ్యంతరపరచబడుతున్నారు. కారణం దేవుని వాక్యము ఎరగక, దేవుని వాక్యము తెలియక. ఒక దైవజనుడిగా నా మట్టుకు నేను మీకు ఏ వాక్యం చెప్పాలో దేవుని సన్నిధిలో పటిష్టంగా సిద్ధపడమే కాదు, మీకు ఎలా చెబితే అర్థమవుద్ది, ఎలా చెబితే మీరు గ్రహించగలరు, ఎలా చెబితే వాక్యాన్ని మనసు పెడతారు, ఈ ప్రయత్నం తప్ప నాకు ఒక ప్రయత్నం లేదు. దేవుని వాక్యం మీ హృదయాన్ని ఏలిందా? దేవుని వాక్యం మీ హృదయాన్ని పట్టుకుంది నేను అంటాను, ఎవరు మిమ్మల్ని భ్రమపరచలేరు. ఈరోజు మనుషులు ఏమైపోయారు తెలుసా? మాకేం కావాలంటే జనాలు రావాలి, మాకు క్రౌడ్ రావాలి, కనుక ఏదో ఒక రీతిలో పబ్లిసిటీ అయిపోవాలి, జనాలు రావాలి మా కాడికి. వచ్చే వాళ్ళకి ఏం తెలుసా? ఏదో ఒకటి జరగాలి. నాకు ఏంటి? ఏదో ఒకటి జరిగితే చాలు. నాకు దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి జరగాలంతే. తంతే బూరెలు బుట్ల పడాలి. ఎక్కడ తంతి ఎడబడాలా? బూరెలు బుట్ల పడాలా? నిజం. ఎంత దారుణం అయ్యా అంటే, ఒక ఆయన అయితే కాలు ఎత్తి తొక్కుతున్నాడు. ఒక ఆమెని హైదరాబాద్లోనే, ఆమె కడుపులో గడ్డ ఉందంటే తొక్కుతున్నాడు. పొద్దుకు అద్భుతం అని. ఎంత విచిత్రం అండి. దేవుని వాక్యం సంఘం గ్రహించగలుగుతుందా? నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థమైంది ఒకటే, దేవుని వాక్యం తెలియకే ఇంతమంది ఉన్నారు కదా. నేనంట ఒకళ్ళో ఇద్దరో దేవుని వాక్యాన్ని కట్టుబడతారు, కానీ మిగతా వాళ్ళందరూ ఎట్ట తెలుసా? ఒక కోడి దెబ్బలోకి వెళ్ళి బాగా దొర్లుద్ది, బాగా పొర్లుద్ది.
హాయిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది, సంబగా ఉంటుంది. లెగ్గానే ఒక్క ఇదిలి పెట్టనగానే ఏమైపోద్ది, మొత్తం ఏడుదడిపోద్ది. అటువంటి వాళ్ళు ఉంటారు సంఘాలు. వీళ్ళకి వాక్యం వద్దమ్మా, నువ్వు ఇన్ని తిప్పలు పడ్డా మాకు సంబంధం లేదు పాస్టర్, మా గతి మాదే, మా నడక మాదే, మా తీరు మాదే, మా విధానం మాదే, మంచిదే. కానీ ఒకటి బైబిల్ చెబుతుంది, వినకపోయినా బాకా ఊదు. ఏస్కేల్తో అంటాడు దేవుడు, బాకా ఊదు. ప్రభా ఎవరంటలేదండి, ఎవరంటలేదు. వినకపోతే నీకెందుకు, ఊదో. తర్వాత సంగతి తీర్పులోని కాలేస్తారు. హోదా లేదా, ఉత్తరవాది నువ్వే. అర్థమైందా? చెప్పలేదనుకో నేను లెక్క చెప్పాలి, చెప్పిన తర్వాత కూడా నువ్వు లెక్క లేకుండా తిరిగేవనుకో నీ లెక్క నువ్వు చూసుకోవడమే. ఉన్నదొన్నట్టుగా చెప్పడం నా ధర్మం. నువ్వు నన్ను అభిమానించు, వ్యతిరేకించు, సందేహపడి ఇబ్బంది ఏమి లేదు. వాక్యాన్ని హత్తుకునే రీతిలోకి వస్తే నీ జీవితం కట్టబడుద్ది. ఆమేన్. ఎఫెసీ 5వ అధ్యాయం 26-27 ప్రకారంగా సంఘం వాక్యము చేత ఉతక స్నానం చేయబడాలి. దేని ద్వారా? వాక్యం. దేవుని వాక్యం వల్ల కట్టేది. ఒక సేవకుడిగా ఇన్ని సంవత్సరాలు మీ ఎదురు చేస్తున్న పరిచయంలో ఉన్న భావం ఒకటే, దేవుని వాక్యము ద్వారా మీరు కట్టబడాలి. దేవుని వాక్యమే మిమ్మల్ని సంధించాలి. నేను మరలా చెబుతున్నాను, మా ప్రయోగాలు, మా ప్రయత్నాలు, మా తిప్పలు, మా స్వలాభానికే ఇవి మమ్మల్ని అభివృద్ధిలో తీసుకొస్తాయి, కానీ మిమ్మల్ని క్రీస్తులో కట్టలేవు. మేము తగ్గాలి, ఆయన హెచ్చాలి. ఆమేన్. మేము తగ్గాలి, ఆయన హెచ్చాలి. అపోస్తుడైన బాప్టిజం యోహాను అంటాడు, ఎప్పటికైనా నేను తగ్గాలి, ఆయన హెచ్చాలంతే. మేము తగ్గాలి, మేము డౌన్ అయిపోవాలి, ఆయన హెచ్చాలి. అందుకనే కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాల్లో పౌలు అపోస్తులు చక్కని మాట చెప్తాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే యేసుక్రీస్తు ద్వారా వెల్లలి పరచడానికి మా హృదయములో ప్రకాశించెను కనుక మేము మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభువని, మమ్మును గురించి, యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటిస్తున్నాము. ఈ మాట మాకు ఖచ్చితంగా అర్థమైతే ఒకటే టార్గెట్, మేము తగ్గాలని హెచ్చాలి. మేమేమి అడతాం? పాస్టర్ చార్లెస్ విని స్వస్థత, వివేచన, ప్రవచన వరములు కలిగిన దైవజనుడు. అంతేకాదు 64 కృపావరాలు కలిగిన దైవజనుడు. ఎన్ని? 64. నాకు 9 కృపావరాలే కనబడ్డాయి. 64 ఏడు నుంచి ఎత్తుకొచ్చావమ్మ అంటే ఎత్తుకొత్తాం అంతే. నీకు వాక్యం తెలియదుగా, నీకు వాక్యంతో పనే ఉంది. నేను నిన్ను ఆకర్షించాలి నా వైపు, కనుక ఏదని పెడతా టైట్లో, దైవజనుడు, ప్రవక్త, అపోస్తలుడు, అభిషక్తుడు, ప్రార్థించగా దెయ్యాలు పారిపోతున్నాయి, ప్రార్థించగా అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రార్థించగా కృప ప్రజలను ఆవరిస్తుంది. అది ఫ్లోట్. కానీ ఈ వచనం అర్థమైతే మేము అంటాం, మేము కాదు, యేసు ప్రభు, ఆయన వైపు తిరుగు అని చెప్పడమే కాదు, మేము ఆయనకి దాసులమంతే. రెవరెండ్, బిషప్, ఆర్చ్ బిషప్, రైట్ రెవరెండ్, రాంగ్ రెవరెండ్, ఈ మాకెందుకండి? దేనికి? సంబరాల రాంబాబు అమరానికి ఎక్కాడు అన్నట్టు ఈయన మాకు అవసరమా? ఈయన పిచ్చి పనులండి, బడాయి బచ్చ కూళ్ళ తెచ్చాను పనులు మాకెందుకండి? కానీ మా విషయం ఏంది? మీ నాడి పట్టుకోవాలి, మీ నాడి ప్రకారం మేము నడవాలి. నడిస్తే మేము గట్టినైపోతాం. ఇది వాక్యం ఎప్పుడు కూడా అంగీకరించదు. దీనికి వాక్యమే విరోధం. ఈ తీరుకి ఎవరు విరోధం అంటే దేవుని వాక్యం వ్యతిరేకం. దేవుని వాక్యం అంటే ఆయన దేవుడే. దేవుడు అంగీకరించిన విషయాలు ఇవి.
బైబిల్ చెబుతుంది సంఘం వాక్యము చేత ఉతక స్నానం చేయబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎట్లా ఉన్నారో తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 46 నుంచి 50 వచనాలు చూడండి. అక్కడ ఒక సందర్భం మనం చూడగలం. యేసు ప్రభువు ఉన్న దినాల్లో జరిగే ఒక చిన్న సందర్భాన్ని మనం చూస్తాం. అక్కడ వెలుపల నిలిచి ఉన్నారు. ఇదిగో నీ తల్లి నీ సహోదరుడు నీతో మాట్లాడాలని అందుకాయన తనతో నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే నా సహోదరుడు సహోదరి నా తల్లి అనేను. గట్టిగా స్తోత్రం చెబుతారా? ఒకడు అంత దిక్కులు చూస్తున్నాడు, వాక్యం చెప్పాడు సక్రంగా ఎనరు, దిక్కులు చూస్తూ ఉంటారు. పక్క వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ చూస్తుంటారు. కొంతమందికి ఈ స్త్రీలో కొన్ని అలవాటు ఏంటంటే ముందలు కూర్చున్న అమ్మాయి చీర తీసి మెల్లగా దారాలు బిగుతూ ఉంటుంది. మరి పెద్ద డ్యూటీ పెట్టుకుంది అక్కాయి. దారాల కంపెనీ పని చేస్తున్నావు ఏంది నాకు అర్థం కాదు. దారాలు బిగుతూ ఉంటావు. దారాలు పీకడానికి వచ్చావా? పండగ వచ్చిందనుకో ఏ కొట్లో కన్నా ఎందుకు మళ్ళీ వచ్చే నెలకల్లా డబ్బులు చూసుకోవాలా, అన్నీ రెడీ చేసుకోవాలిగా. విచిత్రమైన పనులను చేస్తున్నానంటే చర్చలోకి వచ్చి అటువంటి పోకళ్ళలోకి వెళ్ళొద్దు. ఒకడేమో వాక్యం చెబుతున్న దిక్కులు చూస్తున్నాడు, ఈడేమన్నా కోటమై తర్వాత పోబెట్టాలింది జనాలకి లెక్క వేయడానికి. అరే కోటకి ఎంతమంది వచ్చారా మళ్ళీ అన్నం పెట్టాలడానికి, ఆ డ్యూటీ నీకేం లేదుగా. అదొక సంబరం. ఎంతమంది జనం వచ్చారు, ఓ సముద్రం లేకపోతే కదా ఇదే అక్క, ఎంతమంది జనం వచ్చారో వస్తారు. కోటానికి వెళ్ళి ఏమి విన్నా వాక అంటే, అయ్యో బాబోయ్ ఎస్క ఎత్తిరాలరండి ఏంటి నేను ఎవడు ఏమన్నాడు? ఎస్క మొహం వేసుకొని ఎస్క ఎత్తిరాలండి ఎవడు ఏమన్నాడు? ఎస్క నువ్వు పీచి మాటలు కాకపోతే ఎస్క ఎత్తిరాలరా, ఇసిరి కొడితే నువ్వు రాలుతావు. విచిత్రమైన మాటలండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాం? మీలో చాలామంది నేర్చుకోవట్లే. అందుకని ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్న కాదు ఏమి నేర్చుకొని పరిస్థితి. ఏదో ఆదివారం మాకంటే ఒక చర్చి ఉంది, పాస్టర్ గారు వెళ్ళకపోతే ఫీల్ అయిపోతాడు. వెళ్తే అట్లా కనబడి వచ్చేసి అనుకో అయిపోద్ది. ఏందట ఈ భక్తి పనికి రాదయ్యా, ఎట చేస్తే నీకు పరలోకం లేదు, గుమ్మాలు ఇప్పుడే మూసేస్తాడు ఆయన. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. దిక్కులు చూడొద్దు. సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడా, దేని గురించి మాట్లాడుతున్నాడా, అసలు బైబిల్లో ఏముందో ఖచ్చితంగా మనసు పెట్టాలి. బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భం మనం చూడగలం. ఒక అతను చాలా ఆశతో దేవుడి దగ్గరికి వస్తాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 వచ్చిన భాగంలోకి రండి ఒకసారి. మార్కు 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాలుని ఏందట మోకరించాడంటే ఇతగాడు మనోడే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం మంట అయిపోయి పాతనికి వెళ్తాడండి. పాతనికి వెళ్ళాడు కదా, మోకరించి సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయాలో అడిగాడు. మంచి క్వశ్చన్, చాలా అద్భుతం, బాగుంది ప్రశ్న. యేసు ప్రభువుల వారు మాట్లాడిన మాటలకి మనోడు ముఖం మార్చుకున్నాడట. 21 వచ్చిన భాగం చూడండి. యేసు అతను చూసి అతన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉంది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిచ్చి పరలోకమందు నీకు ధనాన్ని కలుగు చేసుకో, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. చాలా యాంగ్జైటీతో వస్తారు చర్చికి. దేవుడు నాతో మాట్లాడితే బాగుంటుందని మాట్లాడితే మొహం ముడుచుకుంటారు. అంటే దేవుని మనసు నీకు అర్థం కావట్లే, దేవుని ఆలోచన నీకు అర్థం కావట్లేదు. దేవుని ఆలోచన నీకు అర్థమైతే ఖచ్చితంగా దానికి అప్పగించుకుంటావు. ఇతగాడికి దేవుని ఆలోచన అర్థమైంది, అర్థం కాలేదా?
తనకు అనుకూలంగా లేదు. అతను ఏదో అతనికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అతను ఏదో అనుకున్నాడు, కానీ దేవుడు ఇంకేదో మాట్లాడాడు. కొంతమంది ఇట్లాగే ఆశతో వస్తారు దేవుని దగ్గరికి. దేవుడు మాట్లాడితే ముఖం చిరపుచ్చుకొని వెళ్ళిపోతారు. దేవుని మాటకు లోబడు. నీతో మాట్లాడే దేవుడా మనిషి నీకు అర్థం అవ్వాలి. ఒక దైవజనుడు బలిపీఠం మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుని ఆలోచన కాదా అన్నది నీకు ఎలా గ్రహించగలవంటే, వాక్యాన్ని అనుసరించి మాట్లాడితే అది దైవిక ఆలోచన. దైవజనుడు వాక్యాన్ని మీరి బయటకు వచ్చి మాట్లాడితే అది మనుషుల ఆలోచన. నేను అంటాను, అటువంటి ఆలోచనలు తావిచ్చే పని లేదు. పక్కన పెట్టేసేయి, అవసరమే లేదు. ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఒక గొప్ప దైవజనుడు పక్కన పెట్టు. బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి ఆలోచించు. దేవుని ఆలోచన అనుకూలంగా వాక్యాన్ని అనుసరించి ఉంటుంది కనుక వాక్యము ద్వారా దేవునితో మాట్లాడితే లోబడు. అలా లోబడకుండా ధిక్కరిస్తే నష్టపోతాం. బాప్తిస్మ యోహాను హేరోదు చూసి ఏమన్నాడు? నీ రాజ్య పరిపాలన ఎట్టుంది, బల మెచ్చి తిని భక్త అని 2 శ్లోకాలు వదల్లే. ఏయ్, నీ సహోదరిని బాగా నుంచుకున్న జాగ్రత్త అనకు. ఊరి దుంపదగా వీడికి అక్కడే కక్కాడు నాయన. నేనేదో సైలెంట్ మెయింటైన్ చేస్తుంటే అసలు మనోడు మొత్తం కక్కేసాడా? భయం పుట్టింది. వామ్మో, అసలు ఎవడు తెలియకుండా మెయింటైన్ చేస్తే ఈయన చెప్పాడంటే మొత్తానికి ఏదో తేడాగా ఉందని భయపడ్డాడు. కానీ హేరోదియకు మాత్రం పీకల్లా కోపం వచ్చింది. అసలు మామూలు కాదు, పగ బుస కొడుతుంది అంతే. మిడి నాగులు వేసినట్లు లేచింది. టైం ఎక్కడ దొరుకుతుందని చూసింది. హేరోదియ కూతురు హేరోదు బర్త్డేకి డ్యాన్స్ ఎత్తే మెచ్చి తిని కుమార్తె నీకేం కావాలి అంటే ఈ పిల్లలు ఆలమ్మని అడిగింది. ఏం అడగమంట మమ్మీ అని. ఏమంటది? బాప్తిస్మ యోహాను తల కావాలని అడుగు. కొంతమందికి ఉన్నది పిచ్చి కోపం. పాపను విడిచిపెడతావా, పాపను వదులుకోవా అని చెప్పానుకో, ఇంత మించి ప్రసంగం ఏం దొరకదు. వీడికి దత్తమాను ఇదే ప్రసంగం, ఏంది ఇది? ఎన్ని ప్రసంగాలు కావాలా? నిత్యముగా దేవుడిని ఆశీర్వదించును గాక. అబ్బా, అందుకుంటున్నారా? లైన్లోనే ఉన్నారు భక్తులు. ఆమెనంట మంచిది అనకుండా అంటున్నారా? అమ్మో, మీ తొట్టులో పిండి దీవించబడును గాక. అబ్బా, ఏం ప్రసంగం అండి, అసలు అభిషేకం 6 అంతలు వచ్చిందట. ఏందట? అబ్బో, అభిషేకం వల్ల 6 అంతలు వచ్చిందట వీడికి. అసలు బైబిల్ 7 అంతలు ఏ బాబు, 6 అంతలు 7 అంతలు. విచిత్రమైన పోకళ్ళు కాబోతే జాగ్రత్త. నిన్ను దిద్దే వర్తమానాలు కోరుకుంటేనే ఆశీర్వాదం. దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని దిద్దుతూనే ఉంటాడు. మన లోపల ఎత్తిపెట్టి మాట్లాడుతూనే ఉంటాడు. వాటి మనం సవరించుకోవడం వలన మనం యోగ్యులుగా మారడం ద్వారా ఆశీర్వాదాలు పెంపుడు కుక్కలా మనం వెంబడిస్తాయి. ఆశీర్వాదాలు పెంపుడు కుక్కలని వెంబడిస్తాయి. దానికోసం ఉపవాసం ఉండవసరంలే. మనం యోగ్యమైన పాత్రలుగా మారితే చాలు, మన జీవితాలు దీవెనకరంగా మారుతాయి. ఈరోజు చాలామంది ఆశతో వస్తున్నారు దేవుడి దగ్గరికి. దేవుడు మాట్లాడిన మాటని సున్నితంగా తృణీకరించేస్తున్నారు. ఇతగాడిలాగే చిన్న ముఖం వేసుకుని వెళ్ళిపోతున్నారు. దేవుడినితో మాట్లాడా, ఆయన మాట కొంచెం బాధ కలిగించింది. ఏదైనప్పటికీ దేవుని స్వరాన్ని గ్రహించి నడవడం ఆశీర్వాదం. ఆమేన్. బైబిల్లో ఒక అతను 90 కిలోమీటర్ల నుంచి వచ్చాడు చర్చికి. ఎవరు అతను? 4 అడుగులు వేయడానికి నలిగిపోతుంది. ఆడెవడు నాకెందుకయ్యా, 4 అడుగులు వేయడానికే నలిగిపోతాం. ఎవరు? 90 కిలోమీటర్ల నుంచి రథం వేసుకుని వచ్చాడు చర్చికి, యెరూషలేముకి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో అతగాడు కనబడతాడు మీకు. కందాకే రాణి దగ్గర ఆర్థిక శాఖ మంత్రి నపుంసకుడు అంటే నపుంసకుడు అంటే ఎవరు? చెల్లూరుపేట వెళ్తుంటే బ్రిడ్జి కాడ
ఫ్లైఓవర్ ఉందా, అక్కడ బళ్ళు ఆపి 10 రూపాయలు ఎవరాళ్ళు నపంసకులు. అంటే ఈ నపంసకుల్ని దేవుడు చేశాడా లేక శాపమా? శాపాన్ని బట్టి పడతారా వీళ్ళు? దేవుని సృష్టి. నపంసకుల గురించి కూడా దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కొందరు పుట్టుకతోనే తల్లి గర్భంలో నపంసకులు వస్తారు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం ఉంటుంది. అది మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వచనం. ఆయన అనుగ్రహం పొందిన వారు తప్ప, జాగ్రత్తనండి, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అంగీకరించాలంటే ఎవరు అనుగ్రహం ఉండాలి? దేవుని అనుగ్రహం ఉండాలి. దేవుని అనుగ్రహం పొందిన వారే కొన్ని విషయాలు ఒప్పుకుంటారు, లేకపోతే ఒప్పుకోరు. అది ఎట్ట కుదురుద్దండి, అది ఎట్ట కుదురుద్దండి, ఇది ఎట్ట కుదురుద్దండి అని కోడిగుడ్డు ఏకలాగా వాళ్ళు చూసారా? వాళ్ళు దేవుని అనుగ్రహం కాదు, దేవుని ఆగ్రహానికి గురవుతారు. వీళ్ళు అనుగ్రహం పొందిన వారు అర్థం చేసుకుంటారా? తల్లి గర్భం నుండి నపంసకులకు పుట్టిన వారు కలరు, మనుషుల వల్ల నపంసకులుగా చేయబడిన నపంసకులు కలరు, పరలోక రాజ్యము నిమిత్తం తమ్మును తామే నపంసకులుగా చేసుకున్న నపంసకులు కలరు. దానియేలు ఒక నపంసకుడు. అంటే పెళ్లి చేసుకోరు వీళ్ళు, అన్మ్యారీడ్. వీళ్ళని అంటే పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే నపంసకులుగా మార్చుకుంటారు. వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? మేము వివాహానికి అర్హులం కాదు, పెళ్లి చేసుకోమని బైబిల్ చెప్తుంది. అయితే కొంతమంది మాత్రం దేవుడు నపంసకులుగా, పరలోక రాజ్య నిమిత్తం నపంసకులుగా దేవుడు ఏర్పాటు చేశారు. వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారట. వాళ్ళకి కొత్త పాట ఉంటుందట, గొర్రె పిల్లతో తిరుగుతారట వీళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ అనుభవం సియోన్లో ఉండే అనుభవం. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయనతో అంటాడు, వెళ్ళి వేశ్యని పెళ్లి చేసుకోమన్నాడు. ఎవరైనా ఎవరితో అన్నాడు దేవుడు? వెళ్ళి వేశ్యని చేసుకోమని. హోషేయ ప్రవక్త అన్నాడు. ఇంకో ఆయన అంటాడు, పెళ్లి చేసుకోవద్దు అబ్బాయి, అసలు పెళ్లి చేసుకోవద్దు, డోంట్ గెట్ మ్యారీడ్. కానీ ఈయన మాత్రం పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంది. కానీ దేవుడు అంటాడు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. అంతే. ఎవరు? ఇర్మియా ప్రవక్త, నపంసకుడు. పరలోక రాజ్యము నిమిత్తం నపంసకులుగా తమ్ముడు తాము అప్పగించుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది నపంసకులుగా చేయబడ్డారు. రాజుల కాలంలో రాణిల దగ్గర ఉండడానికి, మహారాణుల కాడ ఉండడానికి, అంతఃపురంలో ఉండడానికి రాజులు కొంతమంది నపంసకులుగా మార్చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో డేరా బాబా, ఏ బాబా అబ్బా మామూలు లేదు పేరే, డేరా బాబా. డేరా బాబా గుడారులు ఉన్న వాళ్ళని చాలామంది నపంసకులుగా మార్చేసాడు. స్త్రీ సాంగత్యానికి పనికిరాని వాళ్ళగా చేసేసాడు. అంటే మనుషుల చేత నపంసకులుగా మార్చబడిన వాళ్ళు ఉన్నారు. తల్లి గర్భంలో నపంసకులుగా పుట్టిన వారు కలరు. అంటే వీళ్ళని పుట్టించింది దేవుడా లేక మనుషుల్లో కలిగిన శాపమా? శాపం కాదు, అది దేవుని సృష్టి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నపంసకులు మందిరానికి రాకూడదా? రావచ్చు. చాలామంది నరసలపేటలో చీకటి కాలనీ ప్రాంతంలో సంఘం ఉంది. ఆ సంఘానికి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ నపంసకులు ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు, రకరకాల వర్గాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు అందరికీ దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు అందరికీ దేవుడు. ఎడ్వర్డ్స్ విలియం గారు, ప్రభా యవనస్తులకి స్వార్థ చేయలేకపోతున్నా, నా వయసు మీద పడిపోయింది, యవనస్తులకి సరైన పికప్ ఇవ్వలేను అయ్యా, పరిచర్య వేరొకటి అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నారట, నపంసకుల మధ్యలో సేవ చేయమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ దైవజనుడు నపంసకులకు స్వార్థ ప్రకటిస్తున్నాడు. అది సృష్టి, అది శాపం కాదు. మరికొంతమందిలో ఇప్పుడున్న జనరేషన్లో మగపిల్లలకి ఆడపిల్లలేక చెవులకి రింగులు ఇంకా చిన్ని వేసి వీడు అబ్బాయే, కానీ వీళ్ళు ఉన్న ఆలోచనలు. అటువంటి వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పుట్టుకతో నపంసకులుగా ఉన్నవారు మనం పసిగట్టవచ్చు, కానీ వాళ్ళు ఎదిగే కొలది వాళ్ళ ఆలోచన. అందుకని కొంతమంది, ఒక కుర్రోడు సత్యనారాయణపురం, అతని పేరు మహేష్, ముంబై పోయి అవయవాలు మార్పించుకొని మల్లేశ్వరిగా మారిపోయాడు. ఎవరు?
మహేష్ కాదు, ఇప్పుడు మల్లేశ్వరి. మొత్తం అవయాలు మార్పించుకొని, ఇప్పుడు అవయాలు మార్పించుకునే అవకాశం ఉంది కనుక మార్పించేసుకుంటున్నారు. చాలా విచిత్రం. దేవుడికి ఇచ్చిన పోలికను నువ్వు చెడగొట్టకూడదు, తెలుసా? మీకు మాట చెప్పనా? కొంతమంది ఆడపిల్లలకి చెవులకి ఏం పెడతారు చెప్పండి? చెవు పోగు పెట్టడానికి ఏం పెడతారు మీరు ముందర? కంసలోడి దగ్గర తీసుకెళ్ళి చెప్పండి. మీకు తెలిసిన పనులుగా చేయలేదా? విచిత్రం చూస్తారేంది నన్ను? చేయలే? కంసలోడి దగ్గర తీసుకెళ్ళి ఏం చేస్తారు? రంధ్రం పెట్టి దానికి ఒక పొలగొచ్చి ఆ పుండు మానిన తర్వాత మెల్లగా అన్నీ తగిలేస్తాం. ఏమండి, శరీరానికి కావాల్సిన రంధ్రాలన్నీ దేవుడు పెట్టాడుగా, మళ్ళీ ఎక్స్ట్రా రంధ్రం ఎందుకో అంటే దేవుడు తెలీదా చెవికి రంధ్రం ఉంటే బాగుంటుందని? సృష్టికే తేడా చేస్తున్నారుగా మీరు. మనం దేవుడి సృష్టి కాదు చెప్పండి? దేవుడి సృష్టినా? ఈ మధ్యన మగపిల్లలకు కూడా లేనిపోయిన వాళ్ళు చిన్న చిన్న రింగులు వేస్తున్నారు ఇక్కడ, చిన్న చిన్న దూడపిల్లలకి వేస్తారు చూసారా? ఈడు రాత్రి ఎక్కడ తప్పదాగి పడ్డా, అరే ఈడు ఆడున్నాడంటే మెరుతు ఈడారా చీకట్లో కూడా దొరుకుతానికి, ఈడు చీకట్లో కూడా తప్పాడు. ఆడు కనపడ్డ కానీ ఆడు సేవుకున్న అది మెరుస్తూ ఉంటుంది. విచిత్రమైన పనులు. ఏమండి, చెవికి ఇంత రంధ్రం పెట్టింది ఎవరు? పెట్టలేదు. రంధ్రం లేదా చెవికి? లేదా? ఎంత రంధ్రం పెట్టింది దేవుడికి, ఇక్కడ చిన్న రంధ్రం పెట్టలేకపోయాడా? వామంటే దేవుడు తెలివి లేదండి. నీకున్నంత తెలివి ఆయనకి లేకుండా పోయింది. అవునా కాదా? ఏమండి, ముక్కులకి ఇన్ని రంధ్రాలు ఉన్నాయి కదా, ఇక్కడ చిన్న రంధ్రం పెట్టలేకపోయాడా దేవుడు? మర్చిపోయాడండి. క్రియేషన్ ఈజ్ సంథింగ్ రాంగ్, కానీ మనం క్రియేట్ చేస్తాం. ఏమండి, ముక్కులకి ఎంత రంధ్రం పెట్టినాడు, ఎంత చిన్న రంధ్రం పెట్టలేడా? విచిత్రం. విచిత్రమైన పోలికల్లోకి వస్తున్నారు కొంతమంది. రూపాలు మార్చుకుంటున్నారు. ఇప్పుడే అసలు పసిగట్టలేకపోతున్నాం. కొంతమంది ఏమో ఆడపిల్లలు జులపాలు పెంచుతున్నారు. వెనకాల చేస్తే ఆడ మాడ అర్థం కాక తేడాగా వస్తుంది. అర్రే విచిత్రం అండి. దేవుని సృష్టి గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నన్ను ఇలా సృష్టించిన దేవుడికి నా మీద ఒక ప్లాన్ ఉంది. నాకు నా రూపం పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంది. నాకులేక ఇంకోటి ఉండడు. అర్థమైందా? నాకులేగా కాకి పిల్ల చెప్పండి, కాకి పిల్ల అది మరి దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాకి పిల్ల కాకి ముద్దండి. దేవుని సృష్టి విచిత్రంగా ఎంత రంధ్రాలు పెట్టిన దేవుడికి చిన్న రంధ్రం పెట్టలేకపోయాడని చెప్పేసి నువ్వు కంసాయంతో తీసుకెళ్ళి ఈ కొలతలు ఎందుకు, ఈ రోత పనులు ఎందుకు? ఏం విచిత్రం. దేవుని సృష్టి గొప్పది. ఆయన సృష్టించిన సృష్టి చాలా ఘనమైంది. దాంట్లో రెండు అనుభవాలు, విజిబుల్ అండ్ నాన్ విజిబుల్. కనిపించే సృష్టి ఉంది, కనబడే సృష్టి ఉంది. కనిపించే సృష్టిలో మనం ఉన్నాం. మనం దేవుని పోలిక. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని పోలిక. వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకులాగే ఉంటాడు. మరి నువ్వేమో చిన్న చిన్న రంధ్రాలు పెడుతుంటివి, దేవుడు కూడా గుర్తుపట్టకుండా. ఇవన్నీ కూడా విచిత్రమైన పనులేగా, అవసరం లేని పనులేగా. దేవుని సృష్టి మనం చెడగొట్టకూడదు. కొంతమందికి ఈ కండ్రప్పలు పెద్ద మందంగా ఉంటాయి. అబ్బే మందంగా ఉంటే బాగలేదు, సన్నగా ఉంటే చక్కగా ఉంటుందని తిప్పలు పడుతున్నారు. తేడా పడితే మొత్తం ఊడి అసలు ఏమి లేకుండా పోయి చివరికి దెయ్యాల్లా కనబడే వాళ్ళు ఉన్నారు. మీకు కనబడతారో లేదో, మాకు అప్పుడప్పుడు తరచపడతారు. ఎందుకంటే రుద్ది పెన్సిల్ అంటే ఏదో పెన్సిల్ అంటే ఆడ రాయాలా? పుస్తకం మీద నీ ఏడ రుత్తావు ఎందుకు? ఈ పెన్సిలే ఇది. ఏం పెన్సిల్ ఇది? పోయే కాలం తెచ్చే పెన్సిల్ కాకపోతే ఏమని పిచ్చి పనులండి. దేవుని సృష్టి గొప్పది. ఆమెన్. హల్లెలూయా. దాంట్లో నపంసకులు కూడా ఉన్నారు. ఇతడు తల్లి గర్భంలో నపంసకుడు పుట్టిన వ్యక్తి. ఇతడు కందేకి రాణికాడ ఆర్థిక శాఖ మంత్రి. చదువు లేనోడు కాదు. కొంతమందికి బరిగొడ్లు కాసేవాడు బైబిల్ అండి. నేను భీమాలో సేవ చేస్తుంటే కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు కదా, అమ్మ ప్రార్థన అంటే అన్న బరిగొడ్లు కాసేవాడు కానీ బైబిల్ మాకెందుకు అబ్బా
ఏంద్రా అట్టాను, నేను సైన్స్ నమ్ముతా. నేను సైన్స్ అంటే ఏంద్రా, దేవుడు లేడు, దెయ్యం లేదు. నిజమా? ఆదికాండం 1వ అధ్యాయమే సైన్స్ రా దరిద్రుడా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయమే సైన్స్ రా నాయన. అది అర్థం కాక ఏడుతుండీడు. సృష్టి పూర్వత్వాలు తెలియక జుట్టు బీక్కున్నాడు శాస్త్రవేత్త. దాని గురించి చక్కని వివరణ బైబిల్లో ఉంది. యోబు గ్రంథం మీరు చదవండి, చాలా అద్భుతమైన విషయాలు కనబడతాయి. సృష్టి నిర్మాణాన్ని గురించి కొన్ని అద్భుతమైన వచనాలు మీకు కనబడుతూ ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, భూమి బల్లపరుపుగా ఉందన్నాడు. ఎట్టున్నాడు భూమి? ఎవరు అతను చెప్పండి, చదువుకునే పిల్లలు, చదువుకునే పిల్లలు చెప్పండి. భూమి బల్లపరుపుగా ఉందని చెప్పింది ఎవరు? ఏదో 2 మొక్కలు చదివాం, రాసాం, పాస్ అయ్యాం, చాలు మా బతుకి. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ వెనక్కలాగితే ఏడొచ్చేది మాకు? భూమి బలపరుపుకుందని చెప్పింది ఎవరు? ప్లూటా, గలీలియా? గలీలియానా? భూమి బలపరుపుకుందని. కానీ బైబిల్ ఏం చెబుతుంది? భూమి గుండ్రంగా ఉందని, శూన్యంలో వేలాడుతుందని. తర్వాత మరొక శాస్త్రజ్ఞ అంటాడు, బల్లపరుపుగా లేదబ్బాయి, భూమి గుండ్రంగా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అరే అయ్యా, అది ఈ మాట యోబు గ్రంథం ఎప్పుడో చెప్పాడు రా నాయన. నువ్వు తిప్పలబడి ఇప్పుడు చెప్తుంటివి. ఒక ఆయన అన్నాడు, మనిషి కోతులో నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరది? ఎవరయ్యా? అంతే ఎవరు? వెనకాల ఉన్న పిల్లలు చెప్పండి, ఎవరు? చార్లెస్ డార్విన్. ఎవరో? మరి కోతులు లేవా ఇప్పుడు? కోతులు ఉన్నాయా? కొండ ముచ్చులు ఉన్నాయా? మరి ఏ కోతన, ఏ కొండ ముచ్చని ఇప్పుడు మనిషిగా మారిందా? మరి ఎడ చెప్పాడు? ఏమండి, ఎన్ని కోతులు లేవండి, ఎన్ని కొండ ముచ్చులు లేవు? మరి ఏ కోతన్నా, ఏ కొండ ముచ్చైనా క్రమంగా ఎట్టెట వచ్చిందంటే అమ్మో నిజమేరో, మనిషి కోతులు కూడా వస్తున్నాడు. ఆ బొమ్మలేగా పెట్టేవాడు. అండి మరి ఏ కోతన్న, ఏ కొండ ముచ్చన మారిందా? దేవుడు చెబుతున్నాడు, మనిషి దేవుని సృష్టి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అద్దం కాడ గంటల నిలబడి తెగ వర్రీ అయిపోయే వాళ్ళు చెబుతున్నా, డోంట్ వర్రీ, నీ పోలిక దేవుడిచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం ఎత్తుంటే బాగుండు. ఈ మధ్యకాలంలో ఒకడు బెంగళూరులో, వాడికి 1,50,000 శాలరీ. మొన్న ఈ మధ్య కాలంలో జరిగింది. 1,50,000 శాలరీ వాడికి. ఇంజనీర్ అండి. వాడు హైట్ ఉంటే బాగుంటుందని ఒక డాక్టర్ గారు కలిసాడట. వాడు అసలే అర్రాకోల చదివినోడు అనుకుంటా. నీకు హైటే కావాలిగా, వెనకాల బోన్ కొంచెం పెంచుతానన్నట్ట, కొంచెం ఎముక తీసి వెనకాల ఎనుపోస కలుపుతాను, నువ్వు ఎదుగుతావు అన్నాడట. హైట్ వస్తాం కానీ వీడు దాదాపు ఎన్నో లక్షలు కట్టాడండి డాక్టర్కి. ఆపరేషన్ చేసి వెన్నుపోసకి ఇంకో ఎముక కలిపి ఆపరేషన్ చేశాడు. ఎప్పటికి లేకుండా మంచం మీద దొరులాడుతున్నాడు. స్టాండర్డ్ ఇక భర్తగా ఇక సెటిల్ అయిపోయాడు. అంతే. కక్కుర్తి కప్పలు కాకపోతే అట్టండి. నేను ఎంత హైట్లో ఉండాలంటే అంత హైట్లో దేవుడు ఉంచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్బా, నేను కూడా 6 అడుగులు ఉండాలని అనుకోరే. అరే డాక్టర్ దగ్గరికి లచ్చ పెట్టి కంటే చెప్పులు దగ్గరికి పోతే శుభ్రంగా హైట్ చెప్పులు కొట్టేవాడు. హైట్ చెప్పులు వేసుకో, టకీమని పైకి వస్తావు. ఆడికి లచ్చలు దారిపోయి పనికి మాల చదువులు కాకపోతే చదువు సంస్కారం నేర్పిందండి వీడికి. ఇంజనీర్ 1,50,000 డబ్బు ఎక్కువ ఏడుతున్నాడు. ఏందో నాకు అర్థం కాలే. తీసుకొచ్చి ఎడపడేయండి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎడపడేయండి, దేవుని పని చేద్దాం. ఎందుకు ఆటి ఖాతాలు వేస్తావు? విచిత్రం అండి. నువ్వు ఎంత హైట్లో ఉండాలో దేవుని సృష్టి, అది దేవుని సృష్టి అంతే. దాన్ని ప్యాకప్పులు చేసి చేయకండి. చూడండి, కొంతమంది ఏంటి ఏదో క్రీమ్ అటు తెగ రాశారు, నల్లటోళ్ళు కూడా ఎర్రగా వస్తున్నారు. ఏంటది? అమ్మా భలే వచ్చిందే అంటే వాడేమన్నా మాకు వచ్చారా ఏంది, లేకపోతే లైన్లో ఉన్నారా? జాగ్రత్తనండి. కొండ ముచ్చులు చూసారా, ఆట తయారవుతున్నారు. రూపాలు మారిపోతున్నాయండు. జాగ్రత్త. ఎవరికో గిట్టింది అనుకో, స్తోత్రం. వాడి స్కిన్ బట్టి మనం వాడే మెడిసిన్స్ కూడా ఉండాలి. ఏది పడితే అది వాడేమనుకో, ఒక ఆమె రాసింది, పక్క ఆమె రాస్తే బాగా వచ్చిందని దెబ్బ రొట్లా గుబ్బిందంట. కళ్ళు మూసిపోయి
ఎందుకు ఈ తిప్పలంటావు? లేని పొంత గొడవలు తగాదాలు కాకపోతే ఎందుకు చెప్పు? పిచ్చి పనులన్నీ చేస్తాం, లేనిపోయిన రోగాలన్నీ తెచ్చుకుంటాం. దేవుని సృష్టి, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సృష్టి, నువ్వు దేవుని సృష్టి అంతే. దేవుడు నువ్వు నీకులాగానే సృజించాడు. నీకులాంటి ఒకడు ఉంటాడు భూమి మీద. 1 కొరింథీ 12:20 అంటాడు, సుందరమైన అవయములకు సౌందర్యం అక్కర్లేదు. ఆ మాట నీకు అర్థమైతే లిప్టిక్లు ఇంకేంటి ఏవేవో అసలు దేవుడు చేయడమే సుందరం చేసాడు నిన్ను. తెలుసా నీకు? ఈ కంటి గుడ్డును చూడండి, మధ్యలో ఎలాగుంది చెప్పండి? అడ చూస్తారేంది? నల్లగుందా దాని చుట్టూ, మళ్ళీ పైన నల్లడి. అసలు సృష్టి అండి, అసలు అద్భుతం అండి బాబా. అసలు సుందరమైన అవయాలు దేవుడు ఇస్తే మరి అధిక సౌందర్యం ఎందుకు? లేనిపో రోగాలు తెచ్చుకోవడానికి. ఆర్టిఫిషియల్ అవసరం లేదు, న్యాచురల్ చాలు. న్యాచురల్ చాలండి. ఒక ఆమెకు 34 సంవత్సరాలు పెళ్లి కావట్లే, ఏ ఊడు చూసే వద్దు అంటున్నాడు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి 6 నెలలు కూర్చుంది, అసలు మామూలు లేదు. అసలు హీరోయిన్ కూడా పనికి రాదు అన్నాడు ఉంది ఈమె. వాడు చూడటం ఆ పిల్లని తప్ప ఇంకోటి చేసుకొని అన్నాడు. ఆ పిల్లే నా కలలు రాని, అంతే ఫిక్స్. కట్నం తక్కువైనా చాలు ఆ పిల్లనే చేసుకుంటా, చచ్చిపోతాను కూర్చున్నాడు. సరే బాబు నీ తిప్పలను పడని చెప్పి చేస్తే పెళ్ళైన తర్వాత నిద్రలైన తర్వాత ఒకరోజు మొత్తం ఓడబిక్కుస్తుంది. ఎతగాడు సెంటర్ పోయి మలిపులు తెచ్చాడు ఆనందంగా, మై డియర్ కలలు రాణి అని. ఏం చూస్తే ముసలిది. హలో ఆంటీ, మా ఆవిడ ఎక్కడ అన్నాడు. హలో ఆంటీ, వేర్ ఇస్ మై వైఫ్? హే నేను కాదు, మా ఆడవాళ్ళు వేరు, ఆ అందగత్తే అసలు రూపం వేరు అని. 1 మినిట్ అని మొత్తం తగిలించింది. డాముని కింద పడ్డాడు. నాకు విడాకులు ఇవ్వాల్సిందే బాబు, నేను తేడా పడ్డాను. ఎందుకు రాక అంత గందరగోళం? ఆత్ర పనులకు చేసుకొని మనుషులు మోసం చేయడంలో నెంబర్ 1 అయ్యారు. దేవుని సృష్టిని పాడు చేయకూడదు మనం. సృష్టి అద్భుతం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. సృష్టి అద్భుతమైంది. నిన్ను చేసిన దేవుని హస్తాలు సుందరమైనవి. ఏ పోలిక ఇవ్వాలో ఆ పోలిక ఇచ్చాడంతే. దాన్ని బట్టి దేవుని స్తుతించడం ఆశీర్వాదం. ఈ నపంసకుడు, నేను నపంసకుడినే, నా నడక వేరుగా ఉంటుంది, నా మాట తీరు వేరుగా ఉంటుంది, చర్చిలోకి వెళ్తే నన్ను లోపల రానివ్వరు. అబ్బే, నాకు నా దేవుడు కావాలి. కొంతమంది డైలాగ్ కాస్త వాళ్ళ మీద క్యామెరాలు చేస్తుంటారు, జోకులా ఏమైనా కానీ నాకు నా దేవుడు కావాలి, నాకు నా దేవుడు కావాలంతే అని 90 కిలోమీటర్లు రథం వేసుకొని యెరూషలేముకి వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇతగాడు వెళ్ళి ఓరకనే పోయి ఉంటే బైబిల్లో రాసేవాళ్ళు కాదు, కానీ ఇతగాడు చర్చికి వెళ్ళి వత్త ఒక కార్యక్రమం జరిగింది. దానికోసం మ్యాటర్ ఇక్కడ. అది లేకపోతే దేవుడు అతని కోసం మాట్లాడేవాడు కాడు. నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడాలన్నా ఏదో ఒక క్వాలిటీ ఉండాలి. క్వాంటిటీ కోరుకోడు, క్వాలిటీ ఉండాలి. క్వాలిటీని కోరుకుంటాడు దేవుడు. క్వాలిటీ, ఏదో ఒక నాణ్యత, దేవునికి ఇష్టమైన ఆకర్షించే స్వభావం ఏదో ఒకటి ఉండాలి. ఇతడు రథం ఎక్కి వెళ్తున్నాడు కదా, చర్చికి వెళ్ళాడు, చర్చి అయిపోయింది, పాస్టర్ గారిని కలిశాడు, ప్రార్థన చేయించుకున్నాడు, కొద్దిసేపు మాట్లాడాడు, షేర్ చేసుకున్నాడు, మళ్ళీ బయలుదేరాడు రథం ఎక్కి. ఒక ఆర్థిక శాఖ మంత్రి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎందరికో అకౌంట్స్ చెప్పాలి, కందకే రాని కాడ అకౌంటెంట్కి ఉన్నాడు, చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రశాంతం పడుకోవచ్చు. రథసారథి, నేను కాసేపు విశ్రమిస్తాను, నిదానకు పోనివు అని చెప్పి అలా పడుకుంటే ఎవడు అడిగేవాడు ఉండడు. కానీ అతనికి వాక్యం అయిన తర్వాత ఒకలాంటి ఆశ కలుగుతుంది, బైబిల్ చదవాలని. ఇతడు అతని దగ్గర ఉన్న పుస్తకాన్ని తీశాడు. చూడండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 27-28 వచ్చినారు త్వరగా.
30 వచనాలు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని ఆ, పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని నీవు చదివినది గ్రహించుచున్నావా అని అడగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి ఆ తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకొనెను. జాగ్రత్తనండి, చదువుకున్నాడేగా, ఈజ్ ద జాబ్ హోల్డర్. కందకి రాని కాడ ఒక ఆర్థిక శాఖ మంత్రి, లెక్కల్లో ఆరుతేళ్ళోడు, చదవరండి, చదువుకున్నాడు. వేలుముత్రుడు అరకొర చదివాడు కాదు, ఏ గుమస్తో లేకపోతే చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. కందాకి రాని కాడ ఆర్థిక శాఖ మంత్రి. ఆర్థిక శాఖ మంత్రి ఖచ్చితంగా చదివి ఉండాలి. కామర్స్ పట్ల చాలా పట్టుంటేనే తప్ప కష్టం. అకౌంటెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లెక్క చెప్పాలి కనుక. చదువుకున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు కదా, అర్థమైపోవాలిగా. జాగ్రత్తనండి, మీ అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయి, అందరికి ఆల్మోస్ట్ చదవవచ్చు. చర్చికి వెళ్ళి వినేది ఏంటి? కొంతమంది లెక్కలేని ఆలోచనలు. ఆయన నిలబడి చెప్తున్న మనం గొర్రెలాగా వినేది ఏంది? ఆఫ్టర్ మనకు చదువు లేదా? మనం బైబిల్ చదవలేమా? మన బైబిల్ మనకు లేదా? నేనేమో ఇంజనీర్ చేశాను, మా పాస్టర్ ఏమో ఈడిస్తే 6వ తరగతి 6 సార్లు చదివాడట. అసలు ఏ చదువులేనాడు పాస్టర్ అయ్యాడు. ఏదో చిత్రం అంతే. ఏదో దేవుని సేవ అని చెప్పి చాలామంది చదువు లేకుండా వచ్చేస్తారు. వాళ్ళు చెప్పి అరొకర మాటలు మేము వినేదేంది? ఐఎమ్ ద ఇంజనీర్, నేను డాక్టర్ని, నేను పెద్ద చదవారిని, నాకున్న తెలివి ఎవడికి లేదు, నాకున్న స్థాయి ఎవడికి లేదు. నేను ఆఫ్టర్ నేను వెళ్ళే చర్చలు అందరూ అన్ఎడ్యుకేటెడ్సే. సరిపోయాడు పాస్టర్ గారు, నాకు సరిపోలేదు ఆయన. నేను చదువుకున్న వ్యక్తిని, నాకున్న చదువు వేరు, నాకున్న స్థాయి వేరు అని బడైగా బైబిల్ సంకరేసుకొని చర్చిలో ఉండకుండా వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చొని చదువుతున్నావు అనుకో, ఇతగాళ్ళలాగా ఉంటుంది. ఏం చదువు నీకు అర్థం కాదు. చదువుతున్నాడు, అర్థమవుతుందా? ఫిలిప్ పాస్టర్ గారు చదువుతున్నాడు, అర్థమవుతుందా? చెప్పేవాళ్ళు లేకపోతే నాకు ఎట్ట గ్రహింపొస్తుంది? అందుకనే దైవ సేవకుని దేవుడు పిలిచి అభిషేకించి ఆయన వాక్యంతో నింపి వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు నీ చదువు కావచ్చు, నీ హోదా కావచ్చు, నీ స్థాయి కావచ్చు, ఏ ఊరిదైనా ఏమందో ఒక చర్చికి ఎమ్మెల్యే వచ్చి కూర్చొని వాక్యం విన్నా ఈ షుడ్ బి సరెండర్ టు గాడ్, అంతే, దాంట్లో సందేహం లేదు. నేను ఒక రాజకీయవేత్తను, నాకు ఒక స్థాయి ఉంది, నాకు హోదా, అది పక్కన పెట్టాయి. చర్చిలోకి చెప్పులు వదిలిపెడుతుంది సారా, అట్లా నీ అధికారం, నీ స్థాయి, నీ హోదా పక్కన పెట్టి మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలోకి వస్తేనే ఆయన స్వరాన్ని గ్రహించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చెప్పులు విడిచిపెట్టే, అది కులం అవ్వచ్చు, ఏదైనా నీ అహానికి కారణం ఏదైనా దాని ముందల బయట వదిలే, అది లోపల రావడానికి లేదు. అది ఏ ఫీలింగ్ అయినా, నువ్వు ఇటువంటి ఫీలింగ్స్తో దేవుని దగ్గర కూర్చుంటే దేవుని ఆలోచన నీకు అర్థం కాదు. కొంతమంది ఇంకా సంఘాల్లోకి వచ్చేవాళ్ళు, చాలా సంఘాల్లో కొంతమంది చూస్తుంటాం కదా, కొంతమంది ఇంకా వాళ్ళ అహం లెక్కలేంతనం. ఆ పాస్టర్ గారు 6వ తరగతి చదివాడు, నేను డిగ్రీ చదివా, నాకున్న చదువు ఆయనకు లేదు, లేకపోవచ్చు. కానీ దేవుని పిలుపు ఉంది, దేవుని నడిపింపు ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పిలుచుకున్నవాడు నడిపిస్తాడు, నడిపించే దేవుడు నీతో మాట్లాడుతాడు. జాగ్రత్త. ఒక వ్యక్తి చెప్పితేనే కానీ అర్థం కాని పరిస్థితి బైబిల్. ఎందుకు ఇది? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారండి, లెసన్స్ ఉంటున్నాయి, కొన్ని లెసన్స్ మనం చదివితే అర్థమైపోతాయి, ఈజీగా అర్థమైపోతాయి. మళ్ళీ పంతులు చెప్పవసరంలే, ఈజీగా అర్థమైపోద్ది. ఒక సబ్జెక్ట్ అర్థమయ్యేట్టుగా బైబిల్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదో కొన్ని విషయాలు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. ఇతను చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. యెషయా ప్రవక్త తన కోసం చెప్తున్నాడా, ఇంకెవరి కోసం చెప్తున్నాడు, దేనికోసం చెప్తా, అసలు ఏంది అర్థం కాని పరిస్థితి. ఫిలిప్పు రథం ఎక్కి దేవుని వాక్యం చెప్పగా వెంటనే రథం ఆపి అంటాడు, నీళ్ళున్నాయి, నేను బాప్తిజం తీసుకుంటా, ఇంకెందుకు అన్నాడు. అంటే
వాక్యం అర్థమైతే దేవునికి అప్పగించుకుంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా నువ్వు దేవునికి అప్పగించుకోవట్లేదండి, నీకు వాక్యం అర్థం కావట్లేదు. కొన్ని సంవత్సరాలుగా దేవుడి దగ్గరికి వస్తున్నావు కానీ వాక్యం అర్థం కాలేదు. వాక్యం అర్థమైతే నీ స్థితి మారిపోద్ది. నువ్వు దేవునికి అప్పగించుకుంటావు. వాక్యం అర్థమైంది కనుక, దాన్ని గ్రహించాడు కనుక వెన్నంటాడు, ఇంకా ఆలస్యం ఎందుకు, నాకు బాప్తిసం ఇవ్వు. సత్యాన్ని గ్రహించాడు. వాక్యం అర్థమైతే దేవునికి అప్పగించుకుంటాం. వాక్యం అర్థమైతే జాగు చేయం, ఆలస్యం చేయం, దేవుని ఆలోచనకి అప్పగించేసుకుంటాం అంతే. మరి చదువుకున్న వాళ్ళు చదివిన ఎందుకు అర్థం కాదు బైబిల్? ఒక ఇంజనీరు, ఒక కలెక్టరు, ఒక మంచి విద్యావేత్త చదివిన ఎందుకు అర్థం కాదు బైబిల్? యెషయా పుస్తకం 34:16 త్వరగా. యెషయా పుస్తకం 34:16 వచనం. యెహోవా గ్రంథము పరిశీలించి జాగ్రత్తగా పరిశీలించి చదవాలి. ఎందుకు పరిశీలించాలి? యెషయా పుస్తకం 28వ అధ్యాయం 10వ వచనం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఏం పాస్టర్ గారు తిన్నని చెప్పడు, అప్పుడు యెషయా అంటాడు, అప్పుడు యోహాను అంటాడు. ఏంది గోల? సక్రం చెప్పడు. మా పాస్టర్ గారు బైబిల్ తెలియదేమా? అరే రే, పుసుకున్నాడు పోతాడు, లటకునేటి వస్తాడు, చిటుకుని చెప్తాడు. అసలు పాస్టర్ గారు వాక్యం తెలియదేమో. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. అరే ఏందిరా నాయన, అది చెప్తాడు, ఇది చెప్తాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు, ఏం చెప్తాడు అర్థం కావట్లేదు. కారణం ఏంటి? 13 వచ్చింది చదవండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, అది లెక్క. గట్టిగా చప్పలు కొట్టండి. తెలిసి కొట్టావా, తెలివి కొట్టావా? నీ సప్పట్లకి నాకు డౌట్ వచ్చింది. తెలిసి కొట్టావా, తెలివి కొట్టావా? నువ్వు కొట్టమనగాయా, కొట్టమ దూరుకుంటావా? రక్తాలు కారేదా కొట్టేస్తావు, నీ మామూలుడు కాదు అన్నాడు. చూస్తున్నావు ఒకడు. తెలిసి కొట్టావా, తెలివి కొట్టావా? అక్కడ అంటాడు బైబిల్లో, కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యం మీకు వస్తుంది. ఒక్క మాట పట్టుకొని ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం అలా చుట్టుకుంటూ రావచ్చు. అంత కనెక్షన్ ఉంది. మరి స్కూల్లో చెప్పే సబ్జెక్ట్ అంత లేదు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే, ఏ లెసన్కి ఆ లెసనే. కానీ బైబిల్ కొన్న గొప్పతనం ఏంటంటే ఆది కాండంలో ఒక మాట తీసుకొని ప్రకటన గ్రంథంలో టచ్ చేయొచ్చు. ఆది కాండం మాట తీసుకొని యెషయా గ్రంథంలో మాట్లాడవచ్చు. ఒక మాట మనకు అర్థం అవ్వాలంటే దేవుని వాక్యం అలా చుట్టుకుంటూ వస్తేనే బైబిల్లో ఉన్న సారం అర్థం అవుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏదో పాఠం చెప్పినట్టుగా పేరాల వారీగా, ఇదిగో మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి 52 వచనాల దాకా చూద్దాం. ఎవరున్నాడా? బర్తలోమై ఉన్నాడు. ఒక చిన్న సంఘటన జరిగింది పిల్లరా అని చెప్పేసి కథల టైపులో, పేరాల టైపులో చెప్పడానికి బైబిల్ కుదరదు. అటు చెప్పేది ఎవడంటే బైబిల్ సక్రంగా తెలియనోడు చెప్తాడు. అంత మించి ఎక్కువ రాదు కనుక ఎడిపోతే ఎటు రావాలో తెలియక ఆడాడే తారులు ఆడుతాడు. కొత్తలో నేను అట్టుగా చెప్పా. కొత్తలో మా పాస్టర్ గారు వాక్యం చెప్తే నేను రెఫరెన్స్ రాసుకునేవాడిని. యవనస్తులు అయితే స్వార్థకి వెళ్ళేవాడిని. దేవుని వాక్యం చెప్పాలి. ఇప్పుడు బర్తలోమై కోసం మాట్లాడేవాడిని. బర్తలోమై గుడ్డోడు, ఎక్కడున్నాడు? ఎరుకలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? త్రోవలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? అడుక్కుంటున్నాడు. ఇప్పుడు ఏం మ్యాటరు? యేసు ప్రభు కోసం విన్నాడు కనుక మనం వాక్యం వినాలి, మనం దేవుని గురించి వినాలి, సువార్త వినాలి. ఓకే, విన్న తర్వాత ఏం చేశాడు? ఆయన చూడాలని ఆశపడ్డాడు. మనలో ఆశ ఉండాలి. దేనికి? ఏముండాలా? ఆశ ఉండాలి, దేవుని చూడాలని. ఇట్లా చిన్నపిల్లోళ్ళ ఒక విషయం తీసుకొని మెల్లగా చెప్పుకుంటూ వచ్చేవాడిని. బయటకు పోతే లోపల రావడం కష్టం కనుక, తెలియదు కనుక. కానీ వాక్యాన్ని అధ్యయనం చేసుకోవాలి. కొంత అచ్చట కొంత ఎచ్చట ఉన్న విషయాలు అర్థమైనవి కనుక, ఓహో ఈ సందర్భాన్ని ఇంకో చోట రాయించాడా, ఓహో ఈ సందర్భాన్ని ఇంకో చోట ఎలా రాయించాడా, ఈ రెండు కలిపితే
వాక్యం అర్థమవుద్దా అని అట్లా జోడించి కొంత అచ్చట కొంత ఎచ్చట వాక్యాన్ని స్వీకరించి సేకరించి మాట్లాడడం ద్వారా బైబిల్లో ఉన్న సారం మనం గ్రహించగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎందుకు ఇంత సమస్య? అసలు బైబిల్ ఏ లెక్కల్లో రాయబడి చెప్పి నేను ముగిస్తా. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11. 1 కొరింథీ పత్రిక 10:11. అయ్యా మీకు వినపడుతుందా? వినపడటం ఏదో కానీ బాగా కనపడుతుంటారా? వినపడాలిగా. చదవండి. ఈ సంగతులు దృష్టాంతం వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే రాయబడెను. జాగ్రత్తనండి. కొన్ని దృష్టాంతాలు అంటే చరిత్రలో బైబిల్ పుక్కిడి కథ కాదు. నేను మరలా చెప్తున్నా ఒక సూక్తు. బైబిల్ బోటకం కాదు, భక్తి నాటకం కాదు. బైబిల్ బోటకం కాదు, భక్తి నాటకం కాదు. బైబిల్ బోటకం కాదు, భక్తి నాటకం కాదు. బైబిల్లో ఎవడు తప్పులు పట్టాలని ప్రయత్నించినా వాళ్ళ తప్పులు పట్టే సామర్థ్యం బైబిల్కి ఉంది. ఈరోజు ఆర్చరీ ఆర్ఆర్కే మూర్తి గారు దైవజనులు యేసు ప్రభువుని అంగీకరించిన కారణం ఏంటంటే యోహాను సువార్త తెలంగాణ ప్రాంతంలో అమెరికా వాళ్ళకి తర్జుమా చేయడానికి వెళ్ళాడట ఆయన. ఇంగ్లీష్ అంటే బోపిచ్చి. వాళ్ళ ఈ మూర్తి గారు అన్నగారికి తెలిసిన ఒక స్నేహితుడు ఫోన్ చేసి, మీ తమ్ముడు ఎట్లా ఆశపడుతున్నాడు కదా, ఇట్లా ఫారినర్స్ వచ్చారు, వాళ్ళకి తర్జుమా చేస్తే ఇంకా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వస్తుంది అని చెప్తే ఇంగ్లీష్ కొరకు ఆయన అమెరికన్స్ దగ్గరికి వెళ్ళాడు. తెలంగాణ ప్రాంతంలో స్వార్థ చేయడానికి వస్తే ఒక 4 రోజులు వాళ్ళకి వాక్యం తర్జుమా చేయాలి. వాళ్ళు యోహాను సువార్త గురించి మాట్లాడుతున్నారు. యోహాను సువార్తలో ఉన్న సంగతులు మాట్లాడుతున్నారు. ప్రతిరోజు పగలు సాయంత్రం తర్జుమా చేయాలి, ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ నేర్చుకుందాం, దాన్ని పెంపొందించుకుందాం అన్న ప్రయత్నం మీద ఒప్పుకున్నాడే తప్ప ఒక నిష్ఠాగరిష్టమైన బ్రాహ్మణోత్తముడు ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒకటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కానీ ఆశ్చర్యం, వాళ్ళు చెప్పే సువార్త విని అసలు ఏం చెప్తుంది, అసలు బైబిల్ తప్పు అని నిరూపిద్దామని బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఆయన అంటాడు, బైబిల్ తప్పు అని నిరూపిద్దామని నేను ప్రయత్నిస్తే నా తప్పులు పట్టింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని సరెండర్ అయిపోయాడు ఆయన. వాళ్ళ అన్నలెళ్ళి వరలం మాటిని ఈయన హెచ్చరించకపోతే, అరే మన కులంలో మన మతంలో ఏమైనా తప్పులుంటే మార్చరా, మార్పులు చేయి, అంతేగాని కులం దాటుకొని పోతాం ఏంటి, మతం మారుతానంటావేంది, ఆ తెల్లోళ్ళ దేవుడు అంటావేంది. నేనంటాడు, నేను సరి చేసే మతం నాకొద్దు, నన్ను సరి చేసే మార్గం నాకు కావాలన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్యులు అంత కనువిప్పు కలిగి యేసుని పట్టుకుంటున్నారు. మన కలగని కారణం ఏంటంటే వాక్యం అర్థంగా. ఆ రోజు ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యాన్ని చదవడం ప్రారంభించబట్టే వాక్యం ఆయన పట్టుకుంది. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఉంటే వాక్యమే పట్టుకుంటుంది మిమ్మల్ని. ఏ పాపంలో ఉన్నా ఈడ్చుకోవడం పరిశుద్ధతలోనికి. ఎవరు చేయగలరు అప్పనంటే ఒక దైవజనుడు కాదు, నీ తోటోడు కాదు, దేవుని వాక్యం. నువ్వు దేవుని సొల్ల వినే వాక్యం నేను ఈడ్చుకొని వస్తుంది పరిశుద్ధతలోనికి, లాక్కొస్తుంది అంతే. దానికి ఉన్న బలం అది. జాగ్రత్త. బైబిల్లో భక్తుల గురించి భ్రష్టుల గురించి ఇద్దరు గురించి ఉంది. భక్తుల గురించి ఉంది. ఏంది, ఆది కాండంలో లోతు ఏంది, కన్న కూతుర్లతో పాపం చేతి పిల్లలు పుట్టారంట. అసలు బైబిల్ ఎట్ట పరిశుద్ధమైంది? అరే దరిద్రుడా, నీ ఆలోచనలు తగ్గించరా. బైబిల్లో భ్రష్టుల గురించి ఉంది, భక్తుల గురించి ఉంది. దేవుని నమ్మి చెడిపోయిన వాళ్ళ గురించి ఉంది, చెడి దేవుని నమ్ముకొని బాగుపడ్డ వాళ్ళ గురించి కూడా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు నమ్మి చెడుతున్నావా, చెడ్డ నువ్వు నమ్మి బాగుపడుతున్నావా? ఏ కేటర్లో ఉన్నావు? నమ్మి చెడి పాడైతే నీలాంటి వాళ్ళ గురించి కూడా బైబిల్లో ఉంది. వాళ్ళ స్థితి ఎలా మారుద్దో తెలిస్తే భయం పుట్టుద్ది. భయం పుట్టుద్ది. అమ్మో హట్టొద్దు, అయ్యో మంచిగా బతుకు అనిపిస్తుంది. చెడి నమ్మి బాగుపడ్డావా, నీలాంటి వాళ్ళ గురించి కూడా బైబిల్లో ఉంది. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, వేదనలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నీ ఆడవుతూ వస్తుంటాయి. కానీ దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం వస్తుంది. ఆమేన్. దేవుని కొరకు బ్రతకడానికి ధైర్యం వస్తుంది. బైబిల్ కొరకు గొప్పతనం అది. నేను ప్రభు నమ్ముకొని 9 దినాల్లో మా పాస్టర్ గారు నన్ను కలవడానికి అవకాశం లేదు.
చర్చికి వెళ్ళే వాళ్ళు నాతో మాట్లాడడానికి అవకాశం లేదు, మా నాన్న భయం. వాళ్ళకి నాకు మధ్యలో డాడ్ గీత, వాళ్ళు నా కాడికి రావాలని, నేను వాళ్ళకాడికి దొంగసాడు, కానీ అవకాశం లేదు. కానీ నేను ఎదుర్కొనే సమస్యల్లో కృంగిపోకుండా నన్ను బలపరిచిన ఒకే ఒక ఆధారం దేవుని వాక్యం. అంత పిచ్చిగా నేను అన్నాను. ఈరోజు నేను మారడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం అంటే అంత పిచ్చి కలిగింది నాకు. దేవుని వాక్యం అంత ఇంట్రెస్ట్గా వినేవాడిని. అలా ఇంట్రెస్ట్గా విన్నా మా సంఘంలో 3 సేవకులుగా మార్చబడ్డారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మా పరిధిలో దేవుని పని చేస్తున్నాం. అందరికంటే అల్పుడిని, నేను అత్యల్పుడిని. మా గ్రామానికి వెళ్తే నాకు చెప్పే ఒక మాట ఏంటంటే, అందరికంటే లాస్ట్లో రక్షణ పడ్డాడు, కానీ దేవుని చేతిలో ఘనంగా వాడబడుతున్నాడు దైవజనుడు చార్లెస్ ఫిన్నీ. చాలు దేవుని కొరకు సాక్షిగా మిగలడం, అది నాకు ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నాకాడ ముందర రక్షింపడ్డ మా బావగారు వాళ్ళు సేవ చేస్తున్నారు. అంటే వాళ్ళకున్నంత వాళ్ళలో లేని అంత వైరాగ్యం నాలో ఉంది. నేను అన్నాను, బోన్లో ఉంటే పులి పంజా దెబ్బ మర్చిపోద్ది. ఏం మర్చిపోద్ది? బోన్లో ఉన్న సింహానికి పంజా దెబ్బ గుర్తుండదు, ఎవడని పెడితే తిందామని చూద్ది, నేను పెడుతుంటారు కనుక. కానీ అడవులో వేటాడే సింహం ఉంటుంది చూసారా, పంజా దెబ్బ చూపిస్తుంది. అంటే విశ్వాసం రేకెత్తించబడాలంటే మనం సంస్థల మీద, వేటి మీద ఆధారపడడం కాదు, పొలాల మీద, ఆస్తుల మీద కాదు, దేవుని మీద ఆధారపడితే పంజా దెబ్బ తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రోషం కలిగి వేటాడుతాం. దేవుని సహాయం ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. అంతే. ఆయన మన విశ్వాసాన్ని కనపరుస్తాడు. విశ్వాసం మనలో పెంపొందించే దేవుని వాక్యం తప్ప మరొకటి లేదు. వాక్యం మాత్రమే. వినటం వలన, చెప్పండి గట్టిగా, వినటం వలన విసుగు కలుగుతుంది కదా. విసుకొచ్చేస్తుంది. ఎప్పుడు ముగెత్తాడు ఈ మనిషి? విసుకొచ్చేస్తుంది. ఎంతసేపు వినేది? ఏం వినేది? ఎట్టినేది? ఎన్ని ప్రశ్నలని మనిషి హృదయంలో, ఒక్కదానికి సమాధానం దొరకని బతుక్కి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రశ్న వేసుకోవడమే బతుకంతా, దానికి సమాధానం చెక్కని బతుకైపోయింది. సమాధానం దొరికిందా, యేసు వైపే తేరి చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. చరిత్ర, బైబిల్లో చరిత్ర ఎందుకు రాయబడింది తెలుసా? మనకి బుద్ధి కలగడానికి. కొంతమంది అంటారు బైబిల్లో ఏంది, బూతులు ఉన్నాయి, బూత్ కథలు ఉన్నాయి. అరే నీకు అర్థం కాకరా దరిద్రుడా, బైబిల్లో బూతులు లేవు. కొంతమంది బ్లండ్గా మాట్లాడే మూర్ఖులు ఉన్నారు బైబిల్ గురించి, అక్రమ ఆలోచనతో మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి బైబిల్ అర్థం కాక. బైబిల్లో భ్రష్టుల గురించి రాయబడి ఉంది, భక్తుల గురించి కూడా రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రోమాపత్రిక 15:4. పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయి. ఏం కలగడానికి? బోధ కలగడానికి. ఏం కలగాలి? బోధ కలగాలి. నీ బాధ పోవాలంటే బోధ వినాలి. బాధ పోవాలంటే బోధ వినడమే. బోధించబడుతున్నాం. దేవుడు మనకి పాఠాలు నేర్పుతున్నాడు. ఎందుకు ఈ పాఠాలు? గుణపాఠాలు మనిషిని సవరిస్తాయి. పాఠాలు కొన్నిసార్లు మనిషిని సరిదిద్దకపోవచ్చాము, కానీ గుణపాఠాలు మాత్రం మనిషిని కడతాయి. కొన్ని గుణపాఠాలు రాస్తాడు దేవుడు. ఎందుకంటే అవి మన హృదయాన్ని కట్టేవి. బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయంట. చూడండి గలతీ 4:24. గలతీ పత్రిక 4:24. అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి. అదిగో అలంకార రూపకంగా చెప్పబడ్డాయి. కనుక కొన్ని అర్థం కావు. ఆత్మ నడిపింపు ఉంటేనే కొన్ని విషయాలు మనం గ్రహించగలుగుతాం. దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే అర్థం కావు. అలంకార రూపంగా రాయబడ్డాయి. ఎందుకు పరిశీలించి చదవాలి బైబిల్? ఎందుకు గ్రహించలేకపోతున్నాం? ఎవరో ఒకరు చెప్తే కానీ అర్థం కాని పరిస్థితి ఎందుకు అంటే అలంకార రూపకంగా రాయబడ్డాయి, ఉపమాన రూపకంగా రాయబడ్డాయి. ఉపమాన రూపకంగా కొన్ని సందర్భాలను జోడించి దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభువు వారు చెప్పిన కొన్ని ఉపమానాలు శిష్యులకు అర్థం కాలే. మళ్ళా లోపలికి వెళ్ళిపడి అడిగారు, అయ్యా మాకు అర్థం కాలే. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ మీకు అర్థమవుతాయి అని చెప్పాడు దేవుడు. బైబిల్లో ఉపమాన రూపకంగా రాయబడింది. కొన్ని సందర్భాలను దేవుడు ఎత్తిపట్టి మాట్లాడాడు. అవి అర్థం కావాలంటే ఆత్మ నడిపింపు ఉండాలి.
అందుకనే ప్రకటన గ్రంథం 11 చూడండి. ప్రకటన పుస్తకం 11వ అధ్యాయం 8 వచనం త్వరగా. వారి శవములు ఆ మహాపట్టణపు ఆ. సంత వీధుల్లో పడి ఉండును. ఆ. వానికి ఉమ్. ఉపమాన రూపకముగా ఉపమాన రూపకముగా సదోమానియు ఆ. ఐగుప్తు అని పేరు. జాగ్రత్త నుండి కొంతమందికి ఐగుప్తు అని సొదొమ అని పేరు పెట్టాడు. అసలు సొదొమ ఎవరు, ఐగుప్తు ఎవరు అర్థం కాదు. కొంత ఆత్మ నడిపింపు, ఉపమాన రూపకంగా, ఆత్మరూపకంగా కొన్ని ఆధ్యాత్మిక విషయాల్ని పొందుపరిచాడు. అక్షరార్థంగా అర్థం కాదు. కొన్ని అక్షరార్థంగా చదువుకుంటే కొన్ని విషయాలు బలైపోతాం. ఆత్మ సంబంధమైన ఆలోచన అర్థమైతేనే బైబిల్ అర్థమవుతే. నేను ప్రభు నమ్మకం తొలటి దినాల్లో ఒక చిన్న సలహా చెప్తారు. బైబిల్ చదివాడు పరమగీత చదవద్దు అన్నాడు. ఏది పరమగీత చదవద్దు, సరే ఇంకేంటి ప్రకటన కన్నా చదవద్దు అన్నాడు. పరమగీత చదివితే పరమ దరిద్రుడు అయిపోతాం. ఏంది పరమగీత చదివితే పరమ దరిద్రుడు అయిపోతాం. మరి ప్రకటన చదివితే జ్వరం అవుతుంది. ఏంది జ్వరం అవుతుంది. వామ్మో ఈ రెండు నాకెందుకు లేని అక్కడ రాగానే హైజాప్ కుప్పని దూకేవాడిని. ప్రసంగి నుంచి డైరెక్ట్ యశైకంలో దూకేవాడిని. పరమగీత స్టోర్ స్టడీ. ఇక చివరికి యోధాపత్తులు ఆగేడివే, ప్రకటన చదివేది. జాగ్రత్త. పరమగీతాల్లో ఉన్న ఆ పదాలు అక్షరార్థంగా ఆలోచిస్తే అర్థం కాదు, కానీ దేవుని ప్రేమ కావ్యంగా గ్రహించి సంఘం పట్ల దేవుడు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో గ్రహిస్తే మనకు దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఉపమాన రూపకంగా రాయబడ్డాయి. ఉపమాన రూపకంగా రాయబడ్డాయి. ఆత్మ సంబంధమైన నడక ఉంది కనుక ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే అర్థమవుతాయి. అందుకనే ఒక సేవకుడు దేవుడు పిలిచి అభిషేకించి దేవుని ఆత్మతో నింపి ఇలా నిలబెట్టి మనతో మాట్లాడడానికి కారణం ఏంటంటే బైబిల్ అందరు చదవచ్చు, కానీ అందరికి అర్థం కాదు. అర్థం అవ్వాలి అంటే కారణం ఒకటే, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తులుగా మనం మారాలి. కొన్ని సందర్భాల్లో ఆత్మ సంబంధంగా ఆలోచిస్తేనే వాక్యం అర్థమవుద్ది. నేను ముగింపులోకి వస్తున్న జాగ్రత్తనండి. ఒకరోజు యేసుప్రభుల వారు శిష్యులను పిలిచి, మీరు జోలే అలాగే ఒక వస్త్రం తీసుకొని దేవుని పనికి వెళ్ళండి అని చెప్పాడు. చెబుతూ అంటాడు, కత్తి లేని వారు కొనుక్కోమంటాడు. చదవండి ఆ మాట. లోకాసు వార్త 22వ అధ్యాయం 36, 38. అందుకు ఆయన సంచి గలవాడు సంచియు కత్తి లేనివాడు తన వస్త్రాన్ని అమ్మి. ఓ పెద్ద ఆయన అంటాడు, చిరిగిపోయిన సొక్కాయని వేసుకో, మంచి పుస్తకం ఒకటి కొనుక్కో అంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చిరిగిపోయిన సొక్కాయని వేసుకో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవడం మానుకోకంటాడు. ప్రభు అంటాడు, మీ వస్త్రాలు అమ్మి కత్తులు కొనుక్కోమన్నాడు. ఈ మహాజ్ఞానులు ప్రభుత్వం ఏం చేశారు చూడండి. 38వ వచనం. వారు ప్రభువా, ఆహా, మహా పరమానంద శిష్యులు ఏమన్నారు వీళ్ళు, ఎక్కడ 2 కత్తులు ఉన్నాయి ప్రభు అంటున్నారు. అంటే కత్తి అంటే దేవునితో పోల్చి మాట్లాడాడు దేవుడు. మనం కట్ చేసే కత్తి ఏ కత్తి? వాక్య ఖడ్గం. వాక్యాన్ని కత్తితో పోల్చి మాట్లాడితే వాళ్ళకి అర్థం కాలే. అక్షరార్థం కొన్ని సంగతులు అర్థం కావు. అక్షరార్థంగా ఆలోచిస్తే బైబిల్ మీదే డౌట్ పుట్టుద్ది. అక్షరార్థంగా ఆలోచిస్తే బైబిల్ నీకు అర్థం కాదు. బైబిల్ మీద సందేహాలు పడతాయి, దేవుడి మీద డౌట్లకు వస్తాయి నీకు. కానీ ఆత్మ సంబంధమైన నడక నీకు అర్థమైతే దేవుని గొప్పతనం నీకు అర్థమవుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోకాసు వార్త 24వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో యేసు ప్రభువు చనిపోయిన తర్వాత సమాధి వేయబడతారు కదా. విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం పూట కొంతమంది స్త్రీలు పెందల కాడ లేచి ఆయన సమాధి దగ్గరికి వెళ్తే సమాధిలో ఆయన ఉండడు. అక్కడ తెల్లని వస్త్రాలు కలిగిన 2 దూతలు కనబడి ఆయన ఇక్కడ లేడు చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్లుగానే గలిలయలో కలుస్తాడు మిమ్మల్ని అంటాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేశారో, వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకొని తెల్ల మొహాలు వేసుకొని నేల చూపులు చూస్తున్నారు. అంటే
జాగ్రత్త. చాలామంది దేవుని వాక్యం మర్చిపోతారు. ఇట్టే ఎంత దేవుడు అంటే ప్రేమ అయినా, దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టమైనా కొంతమందికి వాక్యం గుర్తుండదు. నీకేం గుర్తుండాలి? వాక్యం గుర్తుండాలి. మనిషి గుర్తు లేకపోయినా పర్వాలే, ఒక మనిషిని నిలబెట్టి దేవుడు మాట్లాడే మాట నువ్వు మర్చిపోకూడదు అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది చెబుతుంటారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, అన్నా మీరు 10 సంవత్సరాల క్రితం ఈ ఊరు వచ్చారు, ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పారు, నాకు బాగా గుర్తన్నా. నేను ఆ కోటానికి రాలేదు కానీ దూరం నుండి విన్నాను. ఆ మాటలు నాకు ఆకర్షించింది. మళ్ళీ కలుద్దాం అనుకొని కలవలేకపోయా. కానీ ఆ రోజు మీరు చెప్పిన వాక్యం ఎప్పటికీ నేను మర్చిపోను. మా ఆడోళ్ళు అడుగు, ఎన్నిసార్లు చెప్తాను, పలానా చెప్పిన వాక్యం అంత గుర్తుంది నాకని. మనిషి గుర్తు లేకపోవచ్చు కానీ దేవుని వాక్యం మర్చిపోకండి. ఇక్కడ మనిషి గుర్తు ప్రాముఖ్యం కాదు, దేవుని వాక్యమే ప్రాముఖ్యం. దేవుని వాక్యం మర్చిపోవద్దు. ఆ రోజు శిష్యులు, ఆయన వెంబడించిన వాళ్ళు, ఆయన చెప్పిన మాటలన్నీ తొంగలో దొక్కి మర్చిపోయి యథాలాపం వచ్చేశారు. వాస్తవాలు ఏం చేయాలి? ఆయన చెప్పాడు తిరిగి లేస్తానని, గలిలయలో ఉందామని పోవాలి. కానీ వాళ్ళు దొక్క మొఖాలు పెట్టుకొని సమాధి రోజు ఎదుగుతున్నారు. ఈరోజు క్రైస్తవ్యానికి ఏసు అర్థం కాలేదు. క్రిస్మస్ పండుగ వస్తుందా? ఇంకెన్ని రోజులు ఉందో నువ్వు బలి లెక్క చెప్తావు. ఇంకెన్ని రోజులు ఉంది? కౌంటింగ్ బాగా వేసి ఉంటావు. ఇంకా నెల, 10 రోజులు, ఇక 30 రోజులే, ఇక 20 రోజులే. అసలు కౌంట్ డౌన్ బలి ఎత్తావు నువ్వు. ఇంక దగ్గర పడింది. పత్తి తీయాలి, అమ్మేయాలి, గొడ్లు కొనాలి, ఇంకా గందరగోళం చేసుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం ప్రజలకు అర్థం కాలేదు. ఈ వాక్యం ముఖం చెప్తున్నాను, యేసు నీకు అర్థమైతే క్రిస్మస్ ఆనందం నీకు అర్థమైపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పమంటారా? ఆయన ఒకటే చెప్పాడు, నాకు వస్త్రం లేనప్పుడు మీరు వస్త్రం ఇచ్చారు, ఆహారం లేనప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. ప్రభా మేమెప్పుడు చేసామయ్యా అని గోల చేస్తుంటే, నొరవై మీలో ఒక సహోదరు అట్లా ఉన్నప్పుడు అతనికి చేశారు కనుక మీరు నాకు చేసినట్టే. కానీ ఈరోజు నీకు వాక్యం అర్థం కాలే. ఎంత కాడికి నువ్వే అరిసెలు చేసుకొని, నువ్వే బూర్లు వేసుకొని, నీకు ఇచ్చినోడికి ఇచ్చి ఇవ్వకపోతే అబ్బా ఆడుకొద్దు, వాళ్ళు ఇవ్వలేదమ్మా, 20 సంవత్సరాలు ఇవ్వలే, వాళ్ళు వండుకొని తింటున్నారులే, మొన్న ఇచ్చారులే, ఇప్పుడు వద్దు. అది ఆ పక్కింటి ఆంటీ ఇచ్చింది, ఆమెకు తీసుకొని పో గిన్నె, ఎందుకు ఆడించుకే గిన్నె వచ్చింది కనుక. అబ్బా ఏం రవాణా, ఏం పేమండి మంది, అసలు మామూలు పేమ కాదు, కొలత లేని పేమ, అసలు ఉప్పొంగిపోద్ది. అసలు పాతనకు వచ్చే చెట్టులు అయితే, అక్క ఇడ్లీ చేసావా, నేను అట్టు, నాది నీకు, నీది నాకు, ఎంత ప్రేమ. ఒక నెలకే మాసిపోయి మొక్కలు వేసుకుని, ఎందుకు అది మామూలు కాదు, తేడా పడింది. ఒక నెలకే. ఇది ఒరిజినల్ కాదమ్మా. నిజమైన క్రిస్మస్ ఏం చెప్పమంటారా? చేద్దామా? ఆ రోజు మన అందరం వంట చేసి, బిర్యానీ చేసి, మాంసం కూర వండి మనం తింటారు కాదు, మగవాళ్ళు బాగే అబ్బా కాదు, అంత పార్సిల్ చేసి నిర్దాక్షిణ్యంగా ఆటో వేసుకొని నర్సరీపేట సెంటర్ పోయి వీధులు తిరిగి లేనోడికి ఇచ్చొద్దాం. అది క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అబ్బే మన క్రిస్మస్ ఏంటి తెలుసా? క్రీస్తు నేడు పుట్టెను, అరిసెలు నేడు చేసెను, హల్లెలూయా, ఆరగిద్దామా, హల్లెలూయా, బిర్యానీ తిందామా. బా కొంతమంది కడు పాత్ర పోలు అన్నీ చేపలు తెస్తారు, ఇంకా ఏట మోసం పెద్ద చిన్న ఏంద్రా అంటే పండగ అండి. వాడికి అర్థమైన పండగ అది. నువ్వు కడుపు కాల్చుకొని లేనోడి పెట్టడం క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కొత్త బట్టలు వేసుకొని ఇక చీలికి పీచ్ అనేటట్టు రావడం కాదు చర్చికి. నువ్వు పాత చొక్కా వేసుకున్నా బట్టలు తీసుకెళ్ళేవాడికి వాళ్ళ లేనోడికి, అది క్రిస్మస్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మంచి మనసుతో లేనోడికి ఒక చిన్న సాయం చేయి, ఎంత హ్యాపీగా ఉంటుందో పరలోకం నాకే అనిపిస్తుంది. అంత ఫీలింగ్ వచ్చేద్ది. దేవుని వాక్యం అర్థం కాకేగా నేర్పుతున్నవి అన్నీ. ఇవి చెప్తే వస్తారా? పండగపాడు చర్చికి రాను, ఎందుకంటే అయ్యగారు వండుకొని తెస్తే అడు పోతామంటున్నాడు. పండగ అయితే వండుకొని తినాలైతే ఎన్ని పనులు ఉంటాయి,
ఎన్ని పనులు ఉంటాయి, తల స్నానం చేయాలి, ఆర్చుకోవాలి, తీర్చుకోవాలి, ఎన్ని పనులు అండి. పిల్లలకు తల స్నానం పోయాలి, గుండ్లు కొట్టేద్దాం మొత్తం. ఇక తల స్నానంతో పని ఉండదు. ఎక్కేందుకు పైన పోతే ఒకేసారి జారుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాస్తవం మీకు నేర్పలేదుగా, నేను నేర్పలేనుగా. ఎందుకంటే పండగ అంటే నీ పండగే నీకు సరిపోద్ది, ఇక నా పండగతో నీకు పని ఉంటుంది. నిజమైన క్రిస్మస్ అదే. మనం ఎప్పుడు కొనుక్కుంటాం బట్టలు, ఫంక్షన్ టైంలో కొనుక్కుంటాం. అసలు మన వాళ్ళకి మామూలుగా నేను చూస్తున్నాగా, పక్కింట్లో ఫంక్షన్ అయితే మనకు కూడా బట్టలు ఉండాల్సిందే, పక్క బజార్ ఫంక్షన్ అయితే మనకు కూడా బట్టలు ఉండాల్సిందే. అంతే మరి. పెళ్లి కొడుకు అంటే ఈడే సూపర్ బయలుదేరి వస్తాడు. ఎందుకంటే అందరు చూడగా పెళ్లికి అవసరడుగా పెళ్లి సూపులు అన్నాడు వస్తాడు, కింద సూపులు మానుకొని. చర్చికి మాత్రం రావాలంటే బోసిగ్గు. ఆడ మాత్రం ఇక తాడు దిగిన దునపోతులో తిరుగుతుంటాడు ఆ సొంతుల్లో. నిజమైన దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనం దేవుని సంతోషపెడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చిరిగిపోయిన సొక్క అయిన చింతకాయ పచ్చడైనా, అది మన డైలాగ్. చిరిగిపోయిన సొక్క అయినా చింతకాయ పచ్చడైనా పండగే. ఈ సంవత్సరం చేస్తారు అట్లా వంటలు చేసి అందరూ పార్సిల్ చేసి పేటలు పోదామా పంచిపెట్టడానికి. నువ్వు పోయా, నువ్వు పోయా, ఏదైనా దారి కలిసి ఇస్తావు కానీ టయానికి వచ్చి మా అమ్మని మాత్రం కలగా. పండగలోనే ఉండాలి. ఒరిజినల్ పండగదే. కొంతమంది సంఘాలకు నేర్పుతున్నారు సేవకులు. చలికాలం కదా, దుప్పట్లని సాల్వాలని పంచిపెట్టడానికి దేవుని ప్రేమ అండి. క్రీస్తు ప్రేమను చాటడమే క్రిస్మస్. దేవుని వాక్య క్రమం మనల్ని కట్టునుగాక.